ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి షేర్ చేసేది. అంటే లైక్ మనం ప్రతి వారం కానీ వర్క్షాప్ కానీ ఈ మా సైడ్ నుంచి ఇన్పుట్ వస్తూనే ఉంది. ఎంతవరకు యాక్చువల్గా అది అవతల అండర్స్టాండ్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా మాకు ఇంపార్టెంట్, మీకు ఇంపార్టెంట్ అది. అదర్వైజ్ వీ డోంట్ నో వెదర్ వీఆర్ గోయింగ్ రైట్లీ ఆర్ రాంగ్లీ. మనం ఒక ఎఫ్ఎం రేడియో అయిపోయామా? నమస్తే సార్. నమస్తే హరి గారు. రామకృష్ణ అండి. నమస్తే అండి. నేను లిజనింగ్ గురించి డీప్ లిజనింగ్ అని చెప్పేది. అందుకనే అంటే అంతకు ముందు నుంచి కూడా మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను, కానీ కాన్సన్ట్రేట్ చేయలేక డైవర్ట్ అయిపోతాను. ఇది మామూలు ప్రతి క్లాస్లో కూర్చొనే ఉంటాం, కానీ మనసు ఎక్కడెక్కడికో తిరుగుతుంటుంది. అలాగూ మీరు చెప్పేవి ఇప్పుడు వింటున్నాం కాబట్టి జాగ్రత్తగా వింటున్నాను కాబట్టి మీరు చెప్పేది వినగలుగుతున్నాను. కొంతసేపు అయ్యేటప్పటికి డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డీప్ లిజనింగ్ గురించి మీరు పెట్టిన వీడియోస్ చాలా వరకు చూస్తున్నాను. మన బుల్, కాక్, పప్పి, ఈగిల్ వీటి గురించి పెట్టారు కదా, అది కూడా చూస్తున్నాను. అలాగే మీ వీడియోస్ చాలా వరకు చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నానంటే లిజనింగ్ గురించి అలవాటు చేసుకుంటాను. అదే విధంగా భగవద్గీత కొన్ని క్లాసెస్ చెప్తుంటారు, అవి కూడా లిజనింగ్ కోసం పెడుతుంటాను. ఇందులో కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఏమో గ్రాటిట్యూడ్ గురించి ప్రతి రోజు కనీసం 5-6 ఫోన్ చేస్తున్నాను, పాత వాళ్ళకి పలకరిస్తున్నాను. ఆ విధంగా కొన్ని మీరు చెప్పేవి వింటున్నాను. రెండవది టీవీ పూర్తిగా కట్టేశాను, అంటే టీవీ ఛానల్స్ అవి ఇవి చూడటం లేదు. మీ వీడియోస్ మాత్రం చూస్తున్నా టీవీలో. బయట అవేవో కథలు, సినిమాలు అలాంటివి ఉంటాయి కదా, అవేమి చూడటం లేదు. న్యూస్ పేపర్ కూడా వెళ్ళటం లేదు, పాలిటిక్స్లోకి వెళ్ళటం లేదు. కాకపోతే మొబైల్ కూడా చూడొద్దన్నారని మానేశాను. దానివల్ల కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే సపోజ్ మీరు ఏదైనా పెట్టారనుకోండి, అదే మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఆ మొబైల్ చూడటానికి నేను ఎప్పుడో 11 గంటకో ఎప్పుడో చూస్తున్నాను. ఈలోపు అది పొద్దున పూట అయిపోయింది అనుకోండి, రోజు క్లాసెస్ మిస్సింగ్. అలా కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ అదేం పెద్ద ఇది కాదు. దానికోసం నేను అనుకోవటం సిహెచ్డిసి నుంచి ఏదైనా వచ్చిందా అనేది చూసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇది జస్ట్ కొంతవరకు ఇచ్చాను. జూనియర్స్ కొత్తగా చేరిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారేమో ఆపేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది. బెటర్ సార్. బెటర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, లిజనింగ్ చేంజెస్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది వరకు స్విచ్ ఆఫ్ అయిపోయింది నా బ్రెయిన్. ఇప్పుడు ఏంటంటే అది గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట, వినాలి కదా అని చెప్పేసి. అవతల వాళ్ళది అసలు నేను యాక్సెప్ట్ చేసే అంత స్టేజ్ లో ఉండేదాన్ని కాదు, బట్ దట్ హ్యాబిట్ హ్యాస్ చేంజ్ మై రిలేషన్షిప్ ఎ బిట్ అనమాట. బట్ స్టిల్ ఇంకా అంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ మీ ఫర్ ష్యూర్, బట్ చేంజెస్ అయితే కనపడుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మీరు బుల్ అది చెప్పారు చూడండి. సో ఐఎమ్ ట్రైంగ్ టు యునో, ఆ పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, నేను ఏ స్టేజ్ లో ఉండాలని నేను జస్ట్ ఓకే వీళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారు, ఓకే ఇప్పుడు నేను చెప్పకూడదు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పాలి, వాళ్ళు ఓపెన్ గా ఉన్నారా, క్లోజ్ గా ఉన్న విషయాన్ని నాకు ఐఎమ్ లైక్ యునో నేను తెలుసుకోగలుగుతున్నానండి. అవతల వాళ్ళ బిహేవియర్ ని బట్టి నేను ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలా లేదా అనేది కూడా నేను ఐఎమ్ ట్రైంగ్ టు యునో అర్థం చేసుకొని నేను చెప్పొచ్చా, నెక్స్ట్ చెప్పకూడదా, క్లోజ్ ఉంటే చెప్తే ఉపయోగం లేదు కదా సార్. లైక్ అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉండరు. సో అది నేను తెలుసుకోగలుగుతున్నాను సార్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఈ రోజు దట్ విల్, ఇంకొకటి ఏంటంటే ఈ రోజు చూసిన సెల్ఫ్ అవేర్నెస్, అసలు అన్నిటికీ కారణం ఇదే. సో నాకు అనిపించింది ఇది గనక చేసి తర్వాత లిజనింగ్ అవి ఇవి అన్ని చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత వేరేది పెట్టాలేమో అని ఒక చిన్న రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకుని మనం ఈ స్టేజ్ లో ఉన్నాం, అవేర్నెస్ పెంచుకుంటేనే నెక్స్ట్ మిగతా అన్ని కూడా ఫాలో ఇన్ ప్లేస్ అవుతాయేమని ఒక చిన్న థాట్. సో అది సార్, అంతే. థ్యాంక్ యూ. హరి గారు, కేవి రాజు అండి. రాజు గారు ఇప్పుడే
మన పెద్ద ఆయన సవరం రామకృష్ణ గారు చెప్పారు, ఆయన టీవీ చూడడం పూర్తిగా మానేశాను, భగవద్గీత కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నా అన్నారు. ఒక చిన్న సూచన రామకృష్ణ గారు, టీవీలో టిటిడి ఛానల్లో భగవద్గీత చాలా విస్తారంగా చాలా చక్కగా ప్రబోధిస్తున్నారు, అది మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత అన్ని ఛానల్స్ కట్టేయండి, వీలైనప్పుడల్లా టిటిడి ఛానల్ చూడండి. గురుదేవో భవ అని వస్తుంది, ఆ కార్యక్రమం కూడా మన వయసు వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దయచేసి మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండి. ఇప్పుడు ఈ సిహెచ్డిహెచ్సిలో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, అది మనం యాజ్ ఇట్ ఈస్గా అబ్జర్వ్ చేసుకుందాం. మన జీవితంలో ఎన్నోసార్లు ఇది పాటించాము. అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తుంటాయి, అదర్ అవకేషన్స్ ఉంటాయి, చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డే టు డే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మనల్ని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తాయి. ఓకే, వీఆర్ ఏజ్డ్ ఎనఫ్ టు మీట్ దీస్ ఛాలెంజెస్. ఇదండి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఫీలింగ్ సిన్స్ ద పాస్ట్ 1 month. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్ మీరు. ఎందుకంటే మనం వీ కెనాట్ ప్రొసీడ్ యాజ్ పర్ అవర్ ప్లాన్. చిల్డ్రన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, దే విల్ డిస్ట్రాక్ట్ ఎ లాట్. వీ హ్యావ్ టు స్లోలీ కోప్ అప్ విత్ దిస్ వన్. అంతేకాదండి, ఇప్పుడు ఈ కరోనాలో మా ఏజ్కి రోజు 10-15 ఫోన్స్ వస్తాయండి. ఇంజెక్షన్ కోసం ఎక్కడికి వెళ్ళమంటారు, ఎక్కడ దొరుకుతుంది, మీరు ఏమైనా చెప్పగలరా? ఏ హాస్పిటల్ మంచిది, మా పేషెంట్ కోవిడ్ ఇది ర్యాపిడ్ షూర్ ఏదో ఉంది కదా, ఆ ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుంది? ఒకరోజు రాత్రి అంతా తిరిగి ఒక డోసు 30,000 కొన్నాము, ఇంకొక డోసు 3,000 కొన్నామండి, ఒక రాత్రి అంతా తిరిగి. అట్లా ఉంది మన సిచ్యుయేషన్. ప్రతి క్షణం కూడా భయం భయంగా ఉంది, క్షణం భయం. నమస్తే. థ్యాంక్ యూ అండి. సో కొంచెం వెయిట్ చేసాం బాగానే. సో ఐ థింక్ విల్ స్టార్ట్ అండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద షేరింగ్. సో మనం ప్రతి వారం రిఫ్రెషర్ సెషన్స్ అని, వీక్లీ రిఫ్రెషర్ సెషన్స్ అని కలుస్తూనే ఉన్నాము. సో ప్రతి వారం కొంచెం కొత్త ఇన్పుట్ కానీ, కొంచెం లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగిన విషయాలు కానీ అవి చెప్తూ వస్తున్నాము. ఈ కంటెంట్ కొంచెం డీప్గా ఉండడము, లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఉండడం వల్ల ఒకసారి మనకి పూర్తిగా అర్థం అవ్వదు. అండ్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాసెస్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మ్యూట్ చేస్తారండి ఎవరైతే. యా, మ్యూట్ చేయరండి ఎవరైనా. ఓకే, యా. సో అందుకని రిఫ్రెషర్ సెషన్స్ పెడుతూ వస్తున్నామండి. అయితే ఈ వారం, సో ఈ రోజు దీంట్లో సెల్ఫ్ అవేర్నెస్ గురించి అండి. అంటే మన గురించి మనం అవేర్గా ఉండడం, మనలో ఏం జరుగుతుంది అనేది ఉండడం, అదే అన్నిటికీ మూలం అండి. అన్నిటికీ మూలం మొత్తం మన ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో, సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మిగతా అన్ని ఒకవైపు అయితే ఇది ఒక్కటి ఒకవైపు అండి. సో దాని గురించి ఫస్ట్ కొంచెం ఈ ఒక ప్రాక్టీస్ లాగా, అంటే ఇది రోజు మనం ఒక పూజ అయితే ఎలా చేస్తామో, ఒక లైక్ ఎక్సర్సైజ్ అయితే ఎలా చేస్తామో, వాకింగ్ అయితే ఎలా చేస్తామో, అలా రోజు కొంచెం ఒక టైం తీసుకొని కొద్దిసేపు దీన్ని ప్రాక్టీస్ చేయగలిగే ఒక విషయం లాగా దీన్ని ఈరోజు ప్రజెంట్ చేస్తున్నామండి. సో ఐడియా ఏంటంటే దీన్ని మీరు తీసుకొని, ఐ మీన్ మీకు నచ్చితే మీరు చేయాలి అనుకుంటే ఎవ్రీడే యూ కెన్ ప్రాక్టీస్ దిస్. ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మా వర్క్ మాకైతే చాలా మంచిగా అనిపించింది అన్నట్టు, ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అదే షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్ దాని వెనకాల లాజిక్ ఏంటి, ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది, ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. ఫస్ట్ థింగ్, ఆల్ ఆఫ్ అస్ వాట్ యాక్చువల్లీ వీ వాంట్ టు లివ్ హ్యాపీలీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. వేరే ఏది చేసినా, మీరు ఇందాక భగవద్గీత అన్నారు, ఇంకో బుక్ అన్నారు, సిహెచ్డిసి కానీ, ఏది విన్నా ఏం చేసినా ఫైనల్లీ దేనికోసం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా బెటర్ అవ్వడానికి, అంటే లైఫ్ హ్యాపీగా ఉండడానికి, లివ్ జీవితంలో హ్యాపీగా ఉండాలి. సో అది హ్యాపీగా ఉండాలి అంటే
మనిషి అనేవాడికి జ్ఞానం అనేది లేకుండా, నాలెడ్జ్ అనేది లేకుండా, ఈ అండర్స్టాండింగ్ క్లారిటీ అనేది లేకుండా హ్యాపీగా ఉండడం అయితే సాధ్యం కాదు. సో దిస్ అండర్స్టాండింగ్ కావాలి మనకి, అండర్స్టాండింగ్ కావాలి. మరి అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి రావాలి? లైక్ నేను వందల గంటలు, వేలు గంటలు కొన్ని కంటెంట్ వింటూ ఉంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుందా? లైక్ వినడం కావాలి, ఎందుకంటే ఏం చేయాలో చెబుతుంది ఆ విషయం. మీరు ఏది విన్నా, అది భగవద్గీత అవనివ్వండి, జీవన విద్య అవనివ్వండి, ఏదైనా ఇంకో బుక్ అవనివ్వండి, బట్ దానితోనే రాదు. అది ఏం చేయాలో చెబుతుంది మనకి, కానీ చేయాల్సింది మనం. అయితే ఈ అర్థం చేసుకోవడం అనేది అబ్జర్వేషన్ ద్వారా వస్తుంది. వీ హావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలంటే నేను నన్నే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫోన్ అర్థం చేసుకోవాలంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఫోన్. సో అలా అబ్జర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే దాన్ని ధ్యానం పెట్టడం అంటాం. సో అలా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ దాని వైపు చూడాలి కదా నేను. అంటే ఇప్పుడు నేను ఇంకో వైపు చూస్తున్నాను, ఇటువైపు చూస్తున్నాను. నేను అర్థం చేసుకోవాల్సిందేమో ఈ ఫోన్ని, ఫస్ట్ ఫోన్ వైపు చూడాలి, రైట్? అదే పే అటెన్షన్ అంటున్నాను. దెన్ ఒకసారి దాని వైపు దృష్టి మళ్ళాక దెన్ ధ్యాస పెట్టి దాన్ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనకు అది ఏంటో అర్థం అవుతుంది, అది ఎలా పనిచేస్తుంది, ఏం పార్ట్స్ ఉన్నాయి ఏంటో. ఎవరు అన్మ్యూట్ ఉన్నారు? అర్థమవుతుంది, రైట్? సో ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఏమైంది అంటే మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల అండి, డిఫరెంట్ రీజన్స్ అంటే టోటల్ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మనం కూడా ఆ ప్రాసెస్ లో ఇప్పుడు ఒక ఇనిషియల్ స్టేజ్ లో ఎలా ఉంటుంది అంటే సర్వైవల్ కోసమే మెయిన్ ఫోకస్ అన్నట్టు ఉంటుంది. సర్వైవల్ అంటే బాడీ సర్వైవల్ ఆఫ్ మై బాడీ అండ్ మై రిలేటెడ్ ఎవరున్నో వాళ్ళ బాడీ. సో దీనికి ఫిజికల్ ఫెసిలిటీస్ మెయిన్ అనే విధంగా వెంటనే అర్థమైపోతుంది కాబట్టి దాని వైపు ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం. బట్ దెన్ ఒకసారి సర్వైవల్ ఎన్ష్యూర్ అయ్యాక కూడా, సర్వైవల్ కి ఎలాంటి థ్రెట్ లేదు అని కంక్లూజన్ ఉన్నాక కూడా మనం ఏం చేస్తుంటే ఇంకా మన ఫోకస్ అవుట్ సైడ్ విషయాల మీద ఉంటుంది. అవుట్ సైడ్ విషయాలు అంటే ఇప్పుడు చాలా చూడండి, అవుట్ సైడ్ విషయాలు అంటే వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది కానీ, బయట ఏం జరుగుతుంది కానీ, సొసైటీలో ఏం జరుగుతుంది, పాలిటిక్స్ కానీ, ఇంకో ఎంటర్టైన్మెంట్ కానీ ఏం జరుగుతుంది, బయట విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. కానీ మనకు కావాల్సింది ఏంటిది? మన లైఫ్ ఇంకా బాగుండాలి అనేది మనకు కావాలి. కానీ మనం దృష్టి ఎక్కడ పెడుతుంటే బయట విషయాల మీద పెడుతున్నాం. సో మనకు రిజల్ట్ ఇక్కడ కావాలి, కానీ దృష్టి వేరే దగ్గర ఉందండి. సో దీన్ని చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, ఇప్పుడు 2 బర్నర్లు ఉన్న స్టవ్ ఉంటుంది చూడండి. ఒక గిన్నె పెట్టడేమో ఒక లెఫ్ట్ సైడ్ బర్నర్ పెట్టి, మంటనేమో రైట్ సైడ్ బర్నర్ లో పెట్టామన్నట్టు. సో అది ఫ్లేమ్ వెలుగుతూనే ఉంది. అంటే ప్రతి క్షణము మనం ఏదో ఒక విషయం పట్ల దృష్టి పెట్టాము, ధ్యానంగానే ఉన్నాము, కానీ దేని మీద పెట్టాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. దేని మీద పెడితే అక్కడ రిజల్ట్ వస్తుంది. మనం డబ్బు మీద పెడితే డబ్బు వస్తుంది. ఇప్పుడు మనం ఒక 20 ఏళ్ళకి ఇప్పుడు చూసుకుంటే మన డబ్బు పెరిగి ఉంటుంది, మన ఈ ఫిజికల్ ఫేసెస్ లెవెల్ పెరిగి ఉంటుంది. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి అది డెవలప్ అయిపోయి ఉంటుంది, రైట్? ప్రొఫెషన్ మీద పెడితే ప్రొఫెషన్ డెవలప్ అవుతుంది. అలానే మనం ఇంటర్నల్ గా మనం సెల్ఫ్ డెవలప్మెంట్ జరగాలి అన్నప్పుడు మన మీద మనం దృష్టి పెట్టుకోకుండా అది డెవలప్ అవ్వాలి అనుకుంటాం. ఈ గిన్నె, సో ఇప్పుడు ఈ 2 గిన్నెల ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఒక బర్నర్ మీద గిన్నె పెట్టాము, ఇంకో బర్నర్ లో మంట పెట్టాము. అది దీనికి ఎప్పుడు తగలాలి, ఎప్పుడు రావాలి? అండ్ అందులో ఆ మంటను కూడా ఏం చేస్తామంటే మధ్యలో ఒకసారి ఆన్ చేస్తాం, కొద్దిసేపు ఆన్ చేస్తాం, మళ్ళీ ఆఫ్ చేస్తాం, కొద్దిసేపు ఆన్ చేసి కొద్దిగా అది ఉడికేది ఉండదు, ఎప్పుడు జరిగేది ఉండదు అన్నట్టు. సో అది మెయిన్ ఫోకస్ అండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది న్యాచురల్ ఈ ఎంటైర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఈ తప్పు కూడా మనతో జరిగే అవకాశం కూడా ఉంది. బేసికలీ ఈ సిఎస్డిసి ద్వారా కానీ, ఎనీ అదర్ స్పిరిచువల్ కంటెంట్ కానీ దేంట్లో అయినా ఏం చెప్తున్నారంటే ప్రతిసారి మళ్ళీ మన దృష్టిని ఇటువైపు లాగడం, ఇక్కడ చూడండి, మీరు అటు చూస్తున్నారు, ఇటు చూడండి అని మనకి గైడెన్స్ దొరకడమే ఈ ప్రాసెస్ లో జరిగేది. సో వన్స్ మన మీద మనం దృష్టి పెడుతూ పోతుంటే, వెన్ వీ పే అటెన్షన్ టు ఇన్సైడ్ నాట్ ద అవుట్ సైడ్, అప్పుడు ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అయితే ఇది మన మీద మరి దృష్టి ఎలా పెట్టాలి, ఏం చేయాలి, రైట్? ఏ విధంగా జరుగుద్ది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇది ఒక 2 స్టెప్ ప్రాసెస్ అండి. ఫస్ట్ స్టెప్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం, నెక్స్ట్ స్టెప్ గురించి నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో మళ్ళీ మేము ప్రతి వర్క్షాప్ లో కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. సో మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అలా అంటున్నారు. మేము ఏం ఎక్స్పర్ట్స్ కాదండి, మేము ఈ జర్నీలో ఉన్నాము, ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసామంతే, ఇంకొంచెం డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది నలుగురికి షేర్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాము. సో ఇప్పుడు చెప్పే ఈ ఎక్సర్సైజ్ కూడా, ఈ ప్రాక్టీస్, సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ కూడా
లైక్ ఒక నా వరకు నేనుగా ఒక 2 to 3 years ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది. ఈ ఎక్సర్సైజ్ మేము సొంతంగా డిజైన్ చేసింది కూడా కాదు. మేము కాన్పూర్ వెళ్ళాము, గణేష్ నుంచి నేర్చుకున్నాము, ఇంకా వేరే చాలా బుక్స్ చదివాము, వేరే ప్రాక్టీసెస్ తోని రకరకాల టీచర్స్ నుంచి మేము నేర్చుకున్న దాన్ని బట్టి చేస్తున్నాం. సో దీన్ని మీరు మీకు అనుగుణంగా కావాలంటే దీన్ని ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈజ్, ఆర్ దీన్ని కంప్లీట్లీ డిస్కార్డ్ చేయండి, ఆర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, యూ చేంజ్ ఇట్. మీరు ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ అండి. సో మాకు అర్థమైన విధంగా, మాకు ఉపయోగపడే ఎలా విధంగా అది మాత్రమే చెప్తున్నాం. అండ్ ఈ విధంగానే చేయాలి, ఇట్లా చేస్తేనే వర్కౌట్ అవుద్ది, ఇంకా వేరే మార్గాలు అన్ని రాంగ్, ఇదే బెస్ట్ మార్గము అలా ఏమీ లేదండి. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. దేర్ కెన్ బి సో మెనీ వేస్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇదే రిజల్ట్ రావడానికి దేర్ కెన్ బి సో మెనీ వేస్. ఇది ఒక వే, మాకు అర్థమైంది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్న వే కాబట్టి మేము షేర్ చేస్తున్నాం. ఇంకో వే కూడా ఉంది అంటే ఉంటే అది మీరు చేయండి, రైట్? అది బట్ ద రిజల్ట్ అనేది మనం క్లియర్ గా చెక్ పాయింట్ తోని చేసుకోవడం. ఏంటి చెక్ పాయింట్? అది చేయడం ద్వారా నేను బెటర్ అయ్యానా యాజ్ అ పర్సన్, అండ్ నా హ్యాపీనెస్ లెవెల్ ఇంక్రీజ్ అయిందా, నా క్లారిటీ పెరిగిందా. ఇది పెరుగుతుందంటే యూ ప్లీజ్ కంటిన్యూ ప్రాసెస్. సో ఇది ఒక్కటే ఉంది, కానీ దీని సుపీరియారిటీ కానీ మనం అసలు మానసికంగా కూడా దాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇంకొకరితో వాదించాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎసెన్స్ ఏంటంటే ఏది చేసినా సరే ఎసెన్స్ ఏంటంటే లైక్ యామ్ ఐ ఏబుల్ టు సీ, అబ్జర్వ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు మనం బాడీ సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఈ వర్క్ షాప్ లో. సో ఈ సెల్ఫ్ లో ఏం జరుగుతుంది, నేను చూడగలుగుతున్నాను, ఆ సెల్ఫ్ ని అర్థం చేసుకోగలుగుతాను. కొంచెం లౌడ్ గా చెప్పారా, అసలు వినిపించట్లేదు, వాయిస్ చాలా లోగా ఉంది. ఓకే, యా. సో ఏ ప్రాసెస్ ఆవిడ పెంచుకోమనండి సార్. యా పర్లేదండి, బాగానే వినపడుతుంది, ఆవిడ పెంచుకోమనండి. యా నా దగ్గర కూడా కొంచెం పెంచానండి. ఓకే, ఫైన్. ఓకే, సో ఏ ప్రాసెస్ అయినా సరే ఎసెన్స్ ఏంటి అంటే నాకు నా గురించి అర్థమైందా, నిన్నటికి ఈ రోజుకి ఈ ప్రాసెస్ ఇంప్రూవ్ అయిందా, నా హ్యాపీనెస్ లెవెల్ ఇంకా పెరిగిందా, ఇదండి. సో దీనికి ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఏది అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం నా సెల్ఫ్ ని అర్థం చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ని అర్థం చేసుకోవడానికి ఈ సెల్ఫ్ గురించి రాసిన పుస్తకాలను చదవనా, ఈ సెల్ఫ్ గురించి ఉన్న వీడియోని చూడనా, ఈ సెల్ఫ్ గురించి చెప్పే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడనా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ చేయడం ద్వారానే ఇక్కడికి వచ్చాం. అవన్నీ చేయొద్దు అనట్లే, అవన్నీ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చాక బట్ దెర్ ఇస్ అ లిమిట్ హౌ మచ్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ అదర్ పర్సన్. ఇప్పుడు అదర్ పర్సన్ రాసిన బుక్స్ గురించి కానీ, అదర్ పర్సన్ చెప్పే విషయం గురించి కానీ, అదర్ పర్సన్ వీడియో గురించి కానీ ఒక లెవెల్ వరకే మనకు తెలుస్తుందండి, ఈ విషయం తెలుస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి? మనమే దాని మీద డైరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. సెల్ఫ్ ని అర్థం చేసుకుంటే సెల్ఫ్ నేను చూడాలి, డైరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ థింగ్. ఐ హ్యావ్ టు సీ ద సెల్ఫ్ త్రూ ద సెల్ఫ్. నా సెల్ఫ్ ని, నాలో ఏం జరుగుతుందో నేనే చూడాలి అన్నట్టు. అప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది, రైట్? అదర్వైజ్ అది మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఒక కాన్సెప్ట్ లాగా ఉండిపోద్ది అన్నట్టు. దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలని ఉంటది, ఎన్నోసార్లు రిపీట్ చేస్తూ ఉంటాం. సో అందుకే ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే ఈ మనకు ఒక బుక్స్ కానీ, ఒక ఆడియో కానీ, ఒక వీడియో కానీ, ఒక వర్క్ షాప్ కానీ ఎంతవరకు హెల్ప్ చేయగలవు అనే దానికి ఒక లిమిట్ ఉందండి. దాని తర్వాత ఇంకా మీరు ఎంత చేసినా అవి హెల్ప్ చేయవు. దాని తర్వాత మనమే చేయాలి. ఇప్పుడు మనం ఒక బాడీ ఫిట్నెస్ కావాలంటే ఎన్ని యోగా వీడియోలు చూస్తే ఫిట్నెస్ వస్తుంది? మనమే వెళ్ళి యోగా చేయాలి, మనమే వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి. డైట్ గురించి వీడియోలు చూస్తే మనం ఫిట్ అయిపోం కదా. అలానే మన సెల్ఫ్ గురించి అర్థం కావాలి అంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సెల్ఫ్ అర్థం చేసుకోవాలనే విషయం ఈ బుక్స్ ద్వారా తెలుస్తుంది, మనకి వీడియోస్ ద్వారా తెలుస్తుంది, దీని ద్వారా తెలుస్తుంది. కానీ వీ హ్యావ్ టు చేంజ్ ద గేర్. సో ఈ ప్రాక్టీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ ప్రాక్టీస్ ఏమంటుందంటే లెట్ us అబ్జర్వ్ డైరెక్ట్ గా దాన్ని చూద్దాం. సెల్ఫ్ కంటిన్యూస్ గా మనతోనే అవైలబుల్ ఉన్నది. ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ ఏంటంటే దానికోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, అది 24/7 మనతో ఉంది. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే దాని వైపు చూడండి, డైరెక్ట్ అబ్జర్వ్ చేసి చూడమని. దాని వైపు చూడాలంటే ఏంటి? దృష్టి బయటకు ఉంది, ఇప్పుడు దృష్టిని టర్న్ చేయడం, మన వైపు టర్న్ చేస్తే అప్పుడు మనకు అది అర్థమవుతుంది అన్నట్టు. హరి ఇంకొంచెం సౌండ్ పెంచు. యా ఇదే మాక్సిమం. అవునా, సరే. సో మన దృష్టి బయటి వైపు ఉంది, దాన్ని లోపల వైపు, మన వైపు మనం తిప్పుకోవడం అనేది ఇప్పుడు చేయాల్సింది. అండ్ మళ్ళీ ఇది మర్చిపోద్ది పాయింట్. నాకు అసలు కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ లేదు, దృష్టినే పెట్టలేకపోతున్నా అనేది కాదండి. 24/7 మనం ఏదో ఒక దాని మీద దృష్టి పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఓన్లీ మారుస్తున్నది ఏంటంటే దేని మీద పెడుతున్నావు, ఆ ఆబ్జెక్ట్ మారుస్తున్నాం.
నేను దృష్టి ఇది వరకు వేరే పర్సన్ మీద పెడితే ఇప్పుడు నా మీద పెడుతున్నా. ఇప్పుడు నేను దృష్టి నేను వేరే బయట విషయాల మీద పెడితే ఇప్పుడు నా మీద పెడుతున్నా. దేని మీద పెడితే అక్కడ వర్కౌట్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనల్ని మనం మన మీద మనం దృష్టి పెట్టే గురించి మాట్లాడతాం. సో మన మీద మనం దృష్టి పెట్టామంటే ఏంటి? సో నేను ఒక సెల్ఫ్ లో ఏం జరుగుతుంది? కంటిన్యూస్ గా 24/7 ఇమాజినేషన్ అనేది నడుస్తుంది. ఏదో ఒక ఊహాగానం అనేది నడుస్తూ ఉంది. అంటే ఏదో ఒక ఆలోచన, సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక ఆలోచనలు అనేవి నడుస్తూనే ఉన్నాయంటే కంటిన్యూస్ గా. అండ్ ఈ ఆలోచనలలో లోపల ఏం నడుస్తుందో దాంట్లో గనక హార్మోని ఉందంటుంది. హార్మోని అంటే ఎలాంటి అంతర్వైరుధ్యాలు లేకపోవడం. అంటే సపోజ్ ఇప్పుడు మన అందరితోని మంచిగా ఉండాలనే ఉంటుందండి, కానీ వాళ్ళు చేసిన రకరకాల పనుల వల్ల రకరకాల ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది కదా, 4 ఏళ్ల కింద ఇది చేశారు, 5 ఏళ్ల కింద అది చేశారు అనేది మన మెమరీలో ఉండడం వల్ల మనం వాటిని ఇంకా వదిలించుకోలేకపోవడం వల్ల మనకి ఏమైంది? డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, రైట్? ఇప్పుడు ఒక పక్కన రిలేషన్ కావాలి, మరి మన ఫీలింగ్ ఏముంది? లోపల ఆపోజిషన్ ఫీలింగ్ ఉంది. అంటే అట్లీస్ట్ రిలేషన్ ఫీలింగ్ లేదు, కంప్లీట్ గా హోల్ హార్టెడ్ పాజిటివ్ ఫీలింగ్ లేదు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ని చూడండి, అందువల్ల అన్హ్యాపీగా ఉంటుంది. కొంచెం అంత బాగానే ఉంటుంది, పనులు చేస్తూనే ఉంటుంది, కానీ బట్ హ్యాపీ ఫీలింగ్ ఉన్నామా అంటే ఉండము. లైక్ ఆఫీస్ కి వెళ్ళాలి, పని చేయాలి, అక్కడ రికగ్నిషన్ రావాలి, ప్రమోషన్ కావాలి, కానీ పని చేయాలని లేదు. ఇక్కడ ఒక ఆపోజిషన్ చూడండి, వర్క్ చేయొద్దు కానీ రిజల్ట్ కావాలి, రైట్? నేను ఫలానా విధంగా డైట్ చేయాలనుకుంటున్నా, తినొద్దు అనుకుంటున్నా, కానీ ఇప్పుడు తినాలి అనిపిస్తుంది. ఇలా అన్ని లోపల అన్ని ఫైటింగ్ జరుగుతుంటాయి, ఇంటర్నల్ ఫైటింగ్ జరుగుతుంటుంది. ఒకటి అనుకుంటాము, దానికి రివర్స్ జరుగుతుంటుంది. ఇలా కాన్ఫ్లిక్ట్ ఉంటే అదే స్టేట్ ఆఫ్ అన్హ్యాపీనెస్, అదే అన్హ్యాపీనెస్ అన్నట్టు. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తితో మనకి ఒక ఆర్గ్యుమెంట్ అయింది అనుకుందాం. ఆర్గ్యుమెంట్ అయితే వెంటనే మనకి లెట్స్ సే కోపం వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అవ్వడానికి, కోపం రావడానికి మధ్యలో ఒక ఆప్షన్ ఉంది, ఒక చాయిస్ ఉంది. ప్రస్తుతం అది ఉంది అనే విషయం మనకి తెలియట్లేదు, తెలిసినా దాన్ని వాడుకోవట్లేదు. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక ఆర్గ్యుమెంట్ చేసినా, ఒక అనరాని మాట అన్నా, చేయరాని చేసినా సరే, నేను ఏ విధంగా ఇంటర్నల్ గా ఇప్పుడు నా సెల్ఫ్ లో ఏదైతే ఇమాజినేషన్ నడుస్తుందో, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను పాజిటివ్ గా పెట్టుకోవచ్చు, నెగిటివ్ గా పెట్టుకోవచ్చు. ఆ అవకాశం నాకు ఉంది. అసలు మనిషికి ఉన్న పెద్ద వరమే అది. లైక్ మనిషికి అది ఉంది. అది కనుక నేను వాడకపోతే అసలు నేను మనిషిగా బతకట్లేనట్టు. నేను మనిషి బాడీ ఉండి కూడా దానికి లోవర్ లెవెల్లో బతుకుతూ ఉన్నట్టు. యాక్చువల్గా నాకు ఒక చాయిస్ ఉంది. అంటే పక్కన బురద ఉంటుంది, దాన్ని అంటించుకోవాలా లేదనేది మనకు చాయిస్, రైట్? ఆ చాయిస్ ఎక్సర్సైజ్ చేసి మరి వాడు అంతగానే తిడితే నేను అనకుండా ఎట్లా ఉంటా అని అంటున్నాం అన్నట్టు. మనం ప్రస్తుతం అట్లా ఉండే అవకాశం ఉంది. ఉండవా అనేది మన చాయిస్. సో ప్రస్తుతం అలా ఉండలేక ఏమంటున్నాం అంటే మనం ఆ పర్సన్ ని బ్లేమ్ చేస్తున్నాం. ఆ పర్సన్ రైట్ అనట్లే, అతను రాంగ్ బిహేవ్ చేశారు, రైట్ అనట్లే, అతను చేంజ్ అవ్వాలి, మనం ఆయనకి హెల్ప్ చేద్దాం, అది వేరు. బట్ ప్రస్తుతం నేను డిస్టర్బ్ అవ్వాలా లేదా అనేది అది మన ఇష్టం, మన చాయిస్ ఉంది అక్కడ. ఆ చాయిస్ ని ఎక్సర్సైజ్ చేయట్లేదు, చాయిస్ ని వాడట్లేదు మనం. ఎందుకు వాడట్లేమంటే అరే ఇలా ఒక చాయిస్ ఉంది, దీన్ని నేను వాడితే నేను ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనే విషయం మనకు క్లియర్ అవ్వలే. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాం అంటే నా చుట్టుపక్కల పరిస్థితులు అన్ని మంచిగా ఉండి, అందరు మంచి బిహేవియర్ చేసి, మనకి ఎలాంటి ఫైనాన్షియల్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుంటే అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనే ఈక్వేషన్ అర్థమైంది. కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, నేను అనుకునే విధంగా లైఫ్ పరిస్థితులు ఉన్నా, అనుకోని విధంగా ఉన్నా సరే నేను హ్యాపీగా ఉండొచ్చు అనే విషయం అర్థం కాలేదు. సో ఫస్ట్ సిస్టమ్ అర్థమైంది కదా, అన్ని బాగుంటాయి, డబ్బులు బాగుంటాయి, అందరూ మంచి బిహేవ్ చేస్తే బాగుంటుంది అర్థమైంది. అందుకనే దాని మీద డబ్బులు బాగుండడం గురించి, నలుగురితో ఇంకొంచెం వాళ్ళు బాగుండడం గురించి బాగా ఎఫర్ట్ పెడుతున్నాం అన్నట్టు. అది అయితేనే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను, లేకపోతే ఉండలేను. అందుకనే మన కోసమైనా మన పిల్లల కోసమైనా అదే పనిలో ఉంటుంటాం అన్నట్టు. సో అదే బయట వైపు దృష్టి పెట్టడం అంటే ఇప్పుడు మనీ ఉంది, ఈ మనీ కనుక డబుల్ అయితే నేను ఇంకా మంచిగా హ్యాపీగా ఉండగలను అనేది కనుక అర్థమైతే ఆ మనీ డబుల్ మీద దృష్టి పెడతాం కదా ఆటోమేటిక్ గా. సో ప్రస్తుతం మనం ఏం చెప్తున్నాం అంటే లైక్ ఆ ఫిజికల్ నీడ్స్ కావాలి, ఫిజికల్ నీడ్స్ అసలే లేకుంటే ప్రాబ్లమ్ అవుతుంది. ఆ ఫిజికల్ నీడ్స్ తో పాటు లైక్ బయట కండిషన్స్, బయట ఇన్సిడెంట్స్, సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా వాటి నుంచి మనం ఎఫెక్ట్ కాని స్థితిలో కనుక మనం ఉంటే మనం హ్యాపీగా కంటిన్యూస్ హ్యాపీనెస్ వైపు వెళ్ళొచ్చు, రైట్? లోపల ఏ స్టేట్ లో నేను ఉంటాను, సెల్ఫ్ ఏ స్టేట్ లో ఉంటది అనేది నా చేతుల్లో ఉంటది, ఈ కంట్రోల్ మనకు తీసుకోవచ్చు అనే విషయం గురించి చెప్తున్నాను. సో యాక్చువల్ గా హ్యాపీనెస్ అంటే వేరేది ఏం లేదండి, వెరీ సింపుల్. ఇన్సైడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో, మన భావం ఏదైతే ఉందో, ఆ భావం సరిగ్గా ఉందా లేదా అనేది హ్యాపీనెస్. ఆ భావం కనుక సరిగ్గా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు, భావం సరిగ్గా లేకపోతే హ్యాపీగా లేదు. మరి సరిగ్గా ఎందుకు ఉండదు అంటే
ప్రస్తుతం బయట ఏమైనా కొంచెం ఉల్టా పల్టా జరగగానే మనం ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు, ఆ భావం మారుతూ ఉంది అన్నట్టు. అందుకే మన హ్యాపీనెస్ ఒకసారి పైకి కిందికి వేరియేషన్ వస్తుంది. సో ఎఫెక్ట్ ఆఫ్ అవుట్ సైడ్ ఇన్సిడెంట్స్ అనేది చూడండి, అవుట్ సైడ్ ఇన్సిడెంట్స్ ఆన్ సెల్ఫ్ అనేది చూడండి, దాని మీద గురించి మాట్లాడుతుంది. సో అది ఆ స్టేజ్కి రావాలి అంటే మనం చేయాల్సింది ఏంది అంటే ఆ స్టేజ్కి రావాలి చేయాల్సింది ఏంటి అంటే మన ఇమాజినేషన్ ఏదైతే జరుగుతుందో అండి, సో దాని వెనకాల ప్రతి లోపల థాట్, దాని వెనకాల ఒక ఫీలింగ్ కానీ ఒక కోరిక కానీ ఉందండి, ఆర్ ఒక ఇష్యూ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎవరితోనో జరిగిన గొడవ గురించి ఉండొచ్చు, అరే రేపు ఏం చేయాలనే దాని గురించి ఉండొచ్చు, ఆఫీస్లో ఉన్న వర్క్ గురించి ఉండొచ్చు, ఆర్ ఆల్రెడీ ఎన్నో ఏళ్ల కింద జరిగిన సంఘటన గురించి ఉండొచ్చు. ప్రస్తుతం లోపల జరుగుతున్న విషయంలో ఏదో ఒక కంటెంట్ ఉంది, అదొక సినిమా లాగా నడుస్తుంటది, ఒక బొమ్మ లాగా కనిపిస్తూ ఉంటది, ఇమేజెస్ నడుస్తూ ఉంటాయంట, అందుకే ఇమాజినేషన్ అన్నమాట దాంట్లో. సో దాని ఇంకా ఫీలింగ్ ఏముంది, డిజైర్ ఏముంది అనేది చూడటమే మెయిన్ ఇష్యూ అండి. సో ప్రస్తుతం ఏం చెప్తున్నా అంటే అది కనుక సరిగ్గా ఉంటే, అది కనుక న్యాచురల్లీ యాక్సెప్టబుల్ వేలో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, అదర్వైజ్ హ్యాపీనెస్ ఉండదు. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తున్నా దాన్ని కరెక్ట్ చేసేయడం అనేది కావాలి. బట్ దానికి మొదటి ఫస్ట్ స్టెప్ ఏం చెప్తున్నాం అంటే లెట్ us అబ్జర్వ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనకి ఒక బాడీలో నొప్పి కలిగితే ఏం చేస్తామండి, అరే ఏం నొప్పి ఉంది, ఏమన్నా ఎముకలకు ఏమన్నా అయిందా, ఏమన్నా మజిల్స్కి ఏమైనా అయిందని ఒక స్కాన్ తీయడమో, ఒక సిటీ స్కాన్, ఒక ఎక్స్రే అలా తీస్తాం కదా. అలానే స్కాన్ చేయడం అని ఫస్ట్ లోపల ఏం జరుగుతుందని చూడడం, లోపల జరుగుతున్న ప్రాసెస్, లోపల ఉన్న ఫీలింగ్, లోపల ఉన్న థాట్స్ ని అబ్జర్వ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పవర్ఫుల్ థింగ్ అన్నట్టు. అబ్జర్వ్ అనేది చేస్తేనే మనకు మెయిన్ గా తెలుస్తుంది లోపల ఎంత ఇష్యూ ఉంది, ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అది అబ్జర్వ్ చేయకుండా కాన్ఫ్లిక్ట్స్ బయటకు వచ్చినప్పుడు, గొడవలాగా జరిగినప్పుడు, ఆర్ బాగా కంప్లీట్ ఇప్పుడు పెయిన్ రూపంలో బయటకు వచ్చినప్పుడు చూస్తే దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో వీటిని అబ్జర్వ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే 2 థింగ్స్ జరుగుతుంది. ఒకటి, అది నేనేంటి అనేది నాకు పూర్తిగా అర్థమవుతుంది. నేనేంటి అనేది మనకు పూర్తిగా అర్థం అంటే డయాగ్నోసిస్, టెస్టులు చేయించుకుంటా అంటాం మన బాడీలో ఏం ప్రాబ్లం ఉందని టెస్ట్లు. సో అలా టెస్ట్ చేయించడం రాను. సో ఒక్కసారి ఏంటది నీకు తెలిస్తే అప్పుడు అది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటారు, అమ్మ నాన్న చుట్టుపక్కల ఎవరు లేరు అని ఏదో పాడు పని చేస్తూ ఉంటారు అనుకోండి, సపోజ్ ఏదో ఇరగొట్టడం ఏదో చేస్తున్నారని. కానీ ఒక్కసారి ఏం చేస్తున్నావు అని అమ్మ నాన్న కొంచెం చూస్తున్నారు అనగానే ఆపేస్తాం చూడండి. సో అలా జరుగుద్దండి. మనల్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ ఏదైనా జరుగుతూ ఉంటే, అవి జరుగుతూ ఉన్న విషయం దాని పట్ల మనం అటెన్షన్ పే చేయకుంటే, దాని వైపు చూడకుంటే ఏమైందంటే అది కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి దాని వైపు చూస్తే వెంటనే అది ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది ఆగుతుంది. అండ్ దెన్ మనకు తెలుస్తుంది, ఓహో ఇది జరుగుతుంది నాలో, అందువల్ల నాకు ఆందోళన కనిపిస్తుంది, అందువల్ల నాకు హ్యాపీగా లేదు అనేది తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు అది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్సిటీ తగ్గుద్ది, సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఫస్ట్ పార్ట్ ఏం చేస్తున్నాం అంటే లోపలికి చూద్దాం, మనల్ని లోపలికి చూద్దాం. ఇలా చూసే ప్రాసెస్ లో అది ఫిల్టర్ అయ్యి డే బై డే ఇంకా బెటర్ అవుతుంది. సో దాన్ని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నప్పుడు, సో మన ఇంట్లో ఎలా అయితే బయట నుంచి వచ్చిన వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాం చూడండి, అలా లోపల ఒక ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేయడం లాంటిది అన్నట్టు, లోపల ప్యూరిఫైయర్ పెట్టడం లాంటిది అన్నట్టు. ఇది ఇప్పుడు ప్యూరిఫై లేకుండా నడుస్తుంది అన్నట్టు. సో అయితే ఇది ప్రాక్టీస్ చేయాలండి. ఇది వినే విషయం కాదు, ప్రాక్టీస్ చేసే విషయము. సో ఈ ప్రాక్టీస్ లాగానే రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం సజెస్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే లోపల చూడండి చెప్తున్నాం, ఏం జరుగుతుందో చూడండి అని చెప్తున్నామో దాన్ని ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూషన్ ఉంటుంది ఇంకా. సో ఫస్ట్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. చేస్తున్నప్పుడు రకరకాల ఇష్యూస్ ఫేస్ అవుతాయండి. ఏమైతాయంటే ఫస్ట్ లైక్ లెట్ సే నేను చూసాను, సో చూస్తే దెన్ ఐ ఫైండ్ దట్ ఐఎమ్ థింకింగ్ ఆపోజిట్ టు సమ్ అదర్ పర్సన్, అంటే వేరే వ్యక్తి పట్ల నేను ఆపోజిట్ ఫీలింగ్ ఉంది అంటున్నాను. చూడండి, అరే ఎందుకు ఇట్లా ఆపోజిట్ ఫీలింగ్ పెట్టుకున్నా ఇలా అని వెంటనే రియాక్షన్ వస్తుంది అన్నట్టు మనకి. సో బట్ రియాక్షన్ చేయట్లేదు మనం ఓన్లీ ఏం జరుగుతుందో చూడడానికి, రియాక్ట్ అవ్వద్దు, ఆ సిచ్యువేషన్ కి రియాక్ట్ అవ్వద్దు. అరే ఇలాంటి థాట్ ఎందుకుంది నాకు, ఇట్లా ఎందుకుంది అనే రియాక్షన్ అవ్వద్దు. ఈ థాట్ ఉంది, ఈ ఫీలింగ్ ఉంది, అంతవరకే అన్నట్టు ఈ ఫస్ట్ స్టెప్ లో అయితే. తర్వాత
ఇది బాగుంది బాగాలేదు అనే జడ్జిమెంట్ కూడా వద్దు. అరే ఇంత బ్యాడ్ థాట్ ఉంది ఏంటి అని, గుడ్ థాట్ ఉంది ఏంటి అని, ఎలాంటి జడ్జిమెంట్ వద్దు. అండ్ ఎలాంటి చేంజ్ కూడా చేయొద్దు దాన్ని. అరే ఇట్లా ఉంది, ఇలాంటి నాకు ఇష్టం లేదు, ఇది ఇంకోటి పెడుతున్నా, చేంజ్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ చేయడం, రైట్. అండ్ మనకు ఏమైందంటే మనం ప్రతిదానికి ఒక టార్గెట్ లాగానే, ప్రతి దాంట్లో ఒక సక్సెస్ ఫెయిల్యూర్ ఎన్ని మార్కులు వచ్చి నేను చూసుకునే అలవాటు ఉంది కాబట్టి దీన్ని కూడా నేను పక్కాగా అబ్జర్వ్ చేశానా, ఇంతసేపు అబ్జర్వ్ చేసినా, అంతసేపు అబ్జర్వ్ చేసినా అని దాన్ని కూడా ఒక టార్గెట్ లాగా తీసుకోవద్దు. లైక్ ఒక అబ్జర్వ్ చేయడం అనే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంటే, ప్రాసెస్ ద ఫోకస్ ఇస్ ఆన్ ద ప్రాసెస్, రైట్. అండ్ ఏమైందంటే అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో ఆల్రెడీ మీకు అలవాటు ఉంటేనేమో ఏం కాదండి, అబ్జర్వ్ ఈజీనే చేయగలుగుతాం. బట్ చాలా మందికి మనకి ఇది ముందు నుంచి అలవాటు లేదు కాబట్టి ఏమైందంటే అబ్జర్వ్ చేద్దామని ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూనే చేస్తూనే మనం మర్చిపోతాం అబ్జర్వ్ చేయాలనే విషయం కూడా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నట్టు. సో అది కూడా ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు అలవాటు లేని పని, ఇప్పుడు నడుస్తూ ఉంటే ఒక్క అడుగు 2 అడుగేసి మళ్ళీ పడతారు, మళ్ళీ లేవాలి. అలానే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు డైవర్ట్ అయిపోతూనే ఉంటాం. కొద్ది జస్ట్ ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అబ్జర్వ్ చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం, మళ్ళీ అరే అబ్జర్వ్ చేయాలి కదా అని గుర్తొచ్చి మళ్ళీ వస్తాం. సో వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా ఉంటారు. ఈ బుద్ధుడు స్టాచ్యూ చూస్తుంటారు చూడండి, ఈ బుద్ధుడు స్టాచ్యూ కొంచెం లైట్ గా స్మైల్ ఇస్తున్నట్టు ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారంటే, సో బుద్ధ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడికో థాట్ వెళ్ళిపోయింది, అరే ఇది వెళ్ళిపోయిందా అని జస్ట్ నవ్వి మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి బ్యాక్ వస్తుంది అన్నట్టు. సో దట్ దెర్ ఇస్ ఎ స్మైల్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ డైవర్షన్, వెన్ ఎవర్ పక్కకి వెళ్ళినప్పుడు మన దృష్టి మళ్ళీ దాన్ని జస్ట్ స్మైల్ అండ్ దాన్ని వెనక్కి తీసుకెళ్ళి, దాంట్లో ఏమి బ్యాడ్ థింగ్ ఏం లేదు, అదేమి నామోషి ఏం కాదు దాంట్లో. అండ్ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మన గురించి మనకి ఇంకొంచెం డీప్ గా తెలుస్తుంది, ఇది జరుగుతుంది నాలో ఇలాంటివి ఉన్నాయి. సో దాన్ని చూసి కూడా మనం ఎలాంటి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి, స్కాన్ చేసి అరే మీకు కిడ్నీలో స్టోన్ ఉన్నాయని భయపడుతుంది, అట్లా కూడా భయపడాల్సిన లేదు మనకు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి మనకి డయాగ్నోసిస్ తెలియగానే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే. సో అలా ఇదంతా కలిపి ఒక్క వర్డ్ చెప్పాలంటే ప్యూర్ అబ్జర్వర్ గా, ఎలాంటి శుద్ధ అబ్జర్వేషన్ అన్నట్టు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, దాన్ని ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నా దాన్ని చేంజ్ చేయకుండా డైరెక్ట్ అబ్జర్వ్ చేయడం గురించే మాట్లాడుతున్నాం. సో అయితే ఇలాంటి సెషన్స్ చాలాసార్లు చెప్పి ఇక్కడ వదిలేసి ఇలా చేసేవాళ్ళము. సో ఈసారి ఏమనుకున్నాము అంటే దీన్ని లైవ్ లో ఒకసారి ఒక 5 minutes చేద్దాము, అందరం కలిసి చేద్దాము. సో దట్ మీకు ఫర్దర్ చేయడానికి కంటిన్యూషన్ ఈజీ అవుతుంది. సో ఆ రికమెండేషన్ ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రాసెస్ ని ఎవ్రీ డే మినిమం ఒక 15 minutes చేయండి అని సజెస్ట్ చేస్తున్నామండి. ఎవ్రీ డే మినిమం ఒక 15 minutes, చాలా పవర్ఫుల్ థింగ్. 15 minutes తో కూడా చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా ఇంకొన్ని ఇష్యూస్ ఏంటంటే, జనరల్లీ ఇలాంటి కంటెంప్లేటివ్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు లైక్ కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరవాలా, లేకపోతే ఏ పొజిషన్ లో కూర్చోవాలి, లైక్ స్టమక్ ఎంటీ ఉండాలా, ఫుల్ ఉండాలా, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో జనరల్ గా నేను జనరల్ అబ్జర్వేషన్ ప్రకారం అయితే వన్స్ మన ఐస్ ఓపెన్ ఉన్నప్పుడు ఎంతో ఇన్పుట్ వస్తుంటది, అన్ని కనిపిస్తుంటాయి, చేస్తూ ఉంటాయి. ఒక పక్కన ఆల్రెడీ అలవాటు లేని పని చేస్తున్నాం, మళ్ళీ ఈ ఇన్పుట్ కూడా తీసుకుంటూ చేయాలి అంటే కొంచెం డిఫికల్టే ఉంటుందండి. సో వాట్ వర్క్స్ ఫర్ మీ, నా వరకు నాకైతే లైక్ ఐస్ క్లోజ్ తోనే మంచిగా వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ దీన్ని అబ్జర్వ్ చేయడానికి ఐస్ క్లోజ్ అయి ఉండే చేయాలి అనేది ఏమి నెసెసరీ కండిషన్ కాదు. ఎందుకంటే ఈ 15 నిమిషాలే కాదు కదా, ఎంటైర్ డే మొత్తంలో 24/7 వీఆర్ అబ్జర్వింగ్ అవర్ సెల్ఫ్. సో అప్పుడైతే కళ్ళు మూసుకొని పనులు నడవవు కదా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలే అలవాటు లేని పని చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తే కొంచెం ఫస్ట్ ప్రాక్టీస్ అనేది అవుతుంది అన్నట్టు. ఇంకోటి పోస్చర్. సో దీంట్లో సెల్ఫ్ ని అబ్జర్వ్ చేస్తుంది, బాడీతో ఏ సంబంధం లేదు. దీంట్లో సెల్ఫ్ లో ఏం జరుగుతుంది అనేది సెల్ఫే చూసుకుంటుంది కాబట్టి బాడీతో సంబంధం లేదు. ఎనీ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని ఎక్కడైనా ఒక ప్లేస్ లో కూర్చొని తిని చేయొచ్చు. స్టమక్ కండిషన్ మీరే చూసుకోవాలి. బాగా తిని బాగా నిద్ర వచ్చే మూడ్ లో ఉంటే ఇలాంటి పని అంటే కష్టము, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాము, రైట్. సో అది జస్ట్ బీ ఇన్ ఏ కండిషన్ వేర్ యు ఆర్ అలర్ట్, అంతే. కాకపోతే ఒకటి అనిపించింది ఏంటంటే, నేను 3 years గా ట్రై చేస్తూనే ఉన్నాను, చేస్తుంది చెప్పాను. ఇప్పటికి కూడా ఇంకా ఒక 50% ఆఫ్ ద టైమే నేను కన్సిస్టెంట్ గా దీన్ని చేయగలుగుతూ ఉంటాను. సో దానికి ఎంతో అర్థమైంది ఏంటంటే, ఇట్ టేక్స్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ టైం. ఆల్రెడీ మనం కొన్ని ప్రాక్టీసెస్ లో ఉండి కొన్ని చేయలేకపోతుంటే తప్ప అంత ఈజీ ఏం కాదని అర్థమైంది. సో అందుకే అట్లీస్ట్ ఈ మాత్రమైన కన్సిస్టెంట్ గా చేయడానికి ఎలా దొరికింది అంటే, ఇంకొంచెం ముందే కొంచెం ప్లాన్ చేసుకోవడం వల్ల. అంటే
ఏ టైంలో చేస్తాము దీని అనేది ఒక డే ఫిక్స్ చేసుకోవడం. ఎందుకంటే ఏదో ఒక టైంలో చేద్దాము అంటే అది ఇంకా ఎప్పుడో వెళ్ళిపోతుంది అది. సో లెట్స్ ఇన్ ద మార్నింగ్ చేస్తాను, కానీ ఏ ప్లేస్ లో చేస్తాం ఒక ప్లేస్ లో ఫిక్స్ చేసుకోవడం. అండ్ అప్పుడే కొంచెం ముందు ప్లాన్ చేసుకోవడం. అంటే మనం చేసే టైంలోనే ఒక పాల అబ్బాయి వచ్చే సిచ్యువేషన్ ఉండడము, పిల్లలు పిలిచే సిచ్యువేషన్ ఉండడము, ఫోన్ వచ్చే సిచ్యువేషన్ ఉండడం, అలా లేకుండా డిస్ట్రాక్షన్స్ ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకొని చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ అండి. అండ్ చేస్తున్నప్పుడు కూడా సపోజ్ ఇప్పుడు చెప్పారు చాలా మంచిగా అనిపించింది, ఈ రోజు చేశారు, లెట్స్ రేపు చేయలేదు అనుకోండి, డోంట్ వరీ, రైట్. ఆల్ 7 days అందరము చేయగలుగుతాం అనే గ్యారంటీ కూడా ఏం లేదు. ఈ 7 days లో 2-3 రోజులు చేసి 2-3 రోజులు చేయలేకపోయింది అనుకోండి, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం, దట్ ఈస్ అవర్ కెపాసిటీ, లెట్ అస్ యాక్సెప్ట్ దట్. నార్మల్ గా ఏమైందంటే ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు 2 రోజులు చేసి ఒక రోజు బ్రేక్ రాగానే ఆ బ్రేక్ నే సహారాగా తీసుకొని ఇక మొత్తానికి ఆపేస్తున్నాడు ప్రాసెస్. అలా అవసరం లేదు, ఎట్లాగో బ్రేక్లు ఉంటాయని ముందే మీరు ఫిక్స్ అయిపోయింది అన్నట్టు, రైట్. అండ్ బ్రేక్ అయింది కదా అని చెప్పి మనల్ని మనం కూడా మరీ బ్యాడ్ కూడా అనుకోవద్దండి. ఇట్ టేక్స్ టైం. ఒక సైకిల్ నేర్చుకోవాలన్నా, ఒక బండి నేర్చుకోవాలన్నా, ఏ కొత్తది నేర్చుకోవాలన్నా సరే చాలా ఫెయిల్యూర్లు ఉంటాయి, చాలా టైం పడుతుంది. ఇవన్నీ చెప్పినంత ఈజీ కానే కాదు అసలు. దీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ థింగ్స్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు మాస్టర్ దీస్ థింగ్స్. సో అందుకే ఫెయిల్ అయినా సరే, అరే నేను ఇంత చిన్న విషయం ఫెయిల్ అయ్యండి అలా ఏం అనుకోద్ది, చిన్న విషయం కాదు, రైట్. సో అందుకని సెల్ఫ్ కంపాషన్ అన్నాం అన్నట్టు. అంటే మీ పట్ల మీరు మరీ హార్ష్ కూడా ఉండని అవసరం లేదు, అరే చేయలేకపోయానే, ఇది ఇంప్రూవ్ అవ్వలేదు అని హార్ష్ కూడా ఉండని అవసరం. ఎందుకంటే అలా హార్ష్ కూడా ఏం హెల్ప్ అవ్వదు డెవలప్మెంట్ ప్రాసెస్ లో, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే అండి, లైక్ విల్ ఆల్ డూ దిస్ స్మాల్ ఎక్సర్సైజ్, రైట్. సో ఇప్పుడు మీరు అందరూ ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో మిమ్మల్ని మీరు కూర్చోగలిగితే బెటర్ అండి. just sit at a just one question, sir. హలో, క్వశ్చన్స్ దీని తర్వాత తీసుకుందామండి. ఫస్ట్ లెట్ us do ప్రాక్టీస్ అండి. ఓకే, అంటే దీని గురించే సార్. అంటే వాయిస్ రావట్లేదండి. హలో వైష్ణవ్ గారు, మీ వాయిస్ రావట్లేదండి, బ్రేక్ అంటే అవుతుందండి. దీని గురించే సార్ క్వశ్చన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయమన్నారు కదా, అబ్జర్వ్ చేయమంటే ఇప్పుడు ఆలోచనలు చాలా వస్తుంటాయి కదా. సో ఏదైనా పర్టికులర్ ఒక్క ఆలోచన అబ్జర్వ్ చేయాలా అని? ఏది మీరు చేయదండి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే, రైట్. ఆలోచన చాలా వస్తే వాటి అన్నిటిని అబ్జర్వ్ చేయండి. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, జస్ట్ అబ్జర్వ్. ఇన్సైడ్ ఏం జరుగుతుందో జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, సో లైవ్ లో ఇప్పుడు మనం ఒక 5 minutes ఈ ఎక్సర్సైజ్ చేద్దామండి. సో మధ్య మధ్యలో ఐ జస్ట్ గివ్ సమ్ ప్రాంప్ట్స్, రైట్. సో దట్ అందరు కనెక్షన్ ఉంది, కనెక్షన్ పోలేదు అని కన్ఫర్మ్ అవుతుంది. సో అందరూ ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో మీరు సెట్ అవుతే ఒక 5 minutes అయిపోగానే నేను చెప్తాను, రైట్. సో ఏం చేద్దాము అంటే జస్ట్ విల్ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, మన థాట్స్ ఏం నడుస్తున్నాయి, అండ్ పర్టికులర్లీ ఫీలింగ్ ఏముంది లోపల, ఫీలింగ్ ఎలా ఉంది అనేది చూడండి, రైట్. సో విల్ స్టార్ట్ అండి. సో ఐమ్ జస్ట్ స్టార్టింగ్. ఓకే, సో విల్ జస్ట్ డూ ఇట్ ఫర్ 5 minutes. So just for 5 minutes, we are observing our thoughts, our imagination, what is going on inside. Attention wherever వెళ్తే just bring it back. Remember that just you observe, no change, no reaction, no diversion.
జస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. దీని ఫస్ట్ స్టెప్లో అబ్జర్వ్ చేయడం అనే ఒక స్కిల్, అనే ఒక ప్రాక్టీస్, దీన్ని మాత్రమే దృష్టి పెడుతున్నాను. సెల్ఫ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ మన సెల్ఫ్లో ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడానికి చేస్తున్నాం. అటెన్షన్ వేరే వైపు వెళ్తే మళ్ళీ జస్ట్ రిమైండ్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. నో జడ్జ్మెంట్, నో రియాక్షన్. థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది దాన్ని మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ స్టెప్లో అయితే జస్ట్ సీయింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. యా, సో 5 minutes అయిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దీన్ని జస్ట్ లైవ్ లో చేయించడంలో కారణం ఏంటండి, లైక్ దెర్ విల్ అనుకున్నంత సింపుల్ ఎక్సర్సైజ్ కూడా కాదు, సింపుల్ ప్రాక్టీస్ కూడా కాదు ఇది. సో దెర్ విల్ బి ఫ్యూ ఇష్యూస్, అండ్ కొంతమంది చేయగలుగుతాం, కొంతమంది చేయలేము, చేస్తున్న దాంట్లో కూడా రకరకాల ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. నేను చేసినప్పుడు కూడా స్టార్టింగ్ లో అలాగానే ఉంది. సో అందుకనే ఒకసారి ఇక్కడ చేస్తే గానీ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ తీసుకోవడం, క్వశ్చన్స్ రావు మనకి. ఎందుకంటే వేరేదైతేనేమో కాన్సెప్ట్ లాగా చెప్పాం కదా, ఐడియాస్ లాగా చెప్పాం కదా, ఇదేం ప్రాక్టీస్ కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కానీ దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది మా సైడ్ నుంచి ప్రెజెంటేషన్ ఇదే అండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్, ఇప్పుడు చేసిన దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చండి. కేవీ రాజు ఒక్క నిమిషం మాట్లాడతానండి. యా ప్లీజ్ అండి. కేవీ రాజు ఒక్క నిమిషం మాట్లాడచ్చా? యా గో హెడ్ అండి. దీన్నే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ లో సైలెంట్ సిట్టింగ్ అంటారు. ఈ సైలెంట్ సిట్టింగ్ వల్ల బీపీ రెగ్యులేట్ అవ్వడం, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా స్టెబిలైజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం వీటిని అబ్జర్వ్ చేస్తున్నామా అనుకుంటే
వీటిని అబ్జర్వ్ చేస్తున్నాం బికాస్ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నారు కాబట్టి దృష్టి మొట్టమొదటి వీటి మీద గడిపోతుంది. కానీ సైలెంట్ సిట్టింగ్ యొక్క పర్పస్ ఏమిటంటే ఈ పాంచభౌతికమైనటువంటి సృష్టి, ఆ సృష్టితో మన ఇంటరాక్షన్స్ ఇవి తాత్కాలికం. దీనికి వెనక ఉన్నటువంటి సత్యం ఏమిటి, అంతఃకరణలో ఏమున్నది, ఈ అంతఃకరణ నడిపించేది ఏమిటి అనే దాని మీద అలవాటైన వాళ్ళ దృష్టి దాని మీద పెడతారు. నాకు కూడా ఇదే జరిగింది. మొట్టమొదటి బ్రీదింగ్ సరిగ్గా ఉందా లేదా, పోస్చర్ సరిగ్గా ఉందా లేదా, మనసులో అనవసరమైన ఆలోచనలు తప్పుకుంటున్నాయా లేదా, ఇది ఒక నిమిషం 1.5 నిమిషాలు దీని మీద అయిపోతుంది. ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత అంతఃకరణంలోకి వెళతాం. ఇప్పుడు ఇంతసేపు మనం క్లాస్ విన్నాం. ఆ క్లాస్లో అడ్జస్ట్మెంట్ ఎట్లా, ర్యాపో పెంచుకోవడం ఎట్లా అనే దాని మీద దృష్టి దాని మీద పోతుంది. నిన్న మనం ఎవరితోనా గొడవ పడ్డామా, ఎవరితోనా విభేదాలు వచ్చాయా, ఎవరితోనైనా ప్రసన్నంగా ఉన్నామా, వారిని హ్యాపీగా చేశామా అనే దాని మీద కాసేపు దృష్టి పోతుంది. కానీ ఒక్కసారి వెన్ను చరుచుకొని సైలెంట్ సిట్టింగ్ యొక్క మెయిన్ పర్పస్ అంతఃకరణంలోకి బయటకు చూడడం మానేసి లోపలికి చూడు అనేది సజెషన్. ఆ ప్రయత్నం చేస్తుంది. ఆత్మజ్ఞానం కూడా అక్కడికే తీసుకెళ్తుంది. మా వయసు రీత్యా మేము ఈ యాంగిల్స్ అన్ని కూడా ఆలోచించాం. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే, థ్యాంక్ యూ. అంతఃకరణం చూడటం అంటే అంతఃకరణం. కెన్ వి నాట్ గెట్ ఇన్ టు దిస్ డిబేట్ అండి? ఈ ప్రాక్టీస్ అయితే చెప్పామో రైట్, దాన్ని చేశారా, దాన్ని లైక్ చేయగలిగారా, చేస్తే వర్ యూ ఏబుల్ టు అబ్జర్వ్, అది కొంచెం వెళ్దామండి. రైట్, హలో హలో అండి. శ్రీనివాస్ గారు, టోటల్లీ బ్లాంక్ గా ఉందండి. థాట్స్ అనేది ఏం రాలా. ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేయగలిగారు దాంట్లో? నేను ఏం అబ్జర్వ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను తప్పితే అసలు ఏమిటి, అసలు ఏం అబ్జర్వేషన్ చేయాలి, ఏ సంథింగ్ అసలు క్లూ అనేది దొరకట్లేదు. జస్ట్ నథింగ్, ఇట్స్ లైక్ ఎ బ్లాంక్. ఓకే, నో ప్రాబ్లం. That's expected. Yeah, that's expected. Please continue this practice and ఈ వీక్ చూద్దాము. ఓకే, రైట్, థాంక్స్. సార్ నమస్తే. హలో సార్, నేను సాంబశివరావుని. దాదాపు ఒక 10 years నుంచి మేము ఈ గమనించుకోవటం అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాం సార్. కాకపోతే ఎక్కడ ఇప్పుడు బయట వెళ్తుంటే, బండి మీద వెళ్తున్నా, లేకపోతే భోజనం చేస్తున్నా, కూర్చున్నా, ఎట్లా ఉన్నాము అని చెప్పి గమనించుకుంటూనే ఉన్నాం మేము. కానీ ఈరోజు మీరు చెప్పింది గమనించుకోవడాన్నే గమనించేటట్టు చెప్పారు. చాలా మంచి విషయాలు చెప్పారు. దీన్ని ఇంకా దూరంగా దగ్గరగా ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నీలిమ గారు, మీరు మాట్లాడాల్సింది. క్లారిటీ కనిపిస్తుంది సార్. యాక్చువల్ గా గమనించుకుంటూ ఉంటే అంటే అదొక క్లారిటీ కనిపిస్తుంది. క్లారిటీ అంటే లైక్ పనిలో ఇంకా అంటే ఏం చెయ్యాలి అనేది ఆ క్లారిటీ కనిపించింది సార్ నాకైతే. అంటే లైక్ ఆ థాట్ వచ్చింది కదా, ఆ థాట్ వచ్చిన తర్వాత థాట్స్ అనేది పోర్ అవుతాయి కదా. సో థాట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వచ్చింది, హౌ టు డూ అనేది అర్థమైంది నాకైతే ఈ 5 నిమిషాల సిట్టింగ్ లో. అంటే ఆ థాట్ కంటిన్యూస్ గా వస్తుంది కదా. సో దీని తర్వాత ఇది అన్న ఒక లైక్ క్లారిటీ కనిపించింది. యా, బేసికల్గా లోపల ఒక ప్రాసెస్ మంచి సినిమా లాగానే నడుస్తూ ఉంటది అన్నట్టు, అది క్లియర్ కనిపిస్తూ ఉంటది. యా సార్ట్ ఆఫ్ అలా. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చూడగలిగారు లోపల జరుగుతుంది. హరి గారు, నరేష్ అండి. నరేష్ గారు చెప్పండి. యాక్చువల్లీ అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ కొంచెం కామ్ అయింది. కామ్ అయిన తర్వాత థాట్స్ మనం అబ్జర్వ్ చేయగానే ఆ థాట్స్ కూడా సాగిపోతుంది సార్. అవునండి, అవును.
యా అక్కడ కొంచెం నాకు అన్సర్టైనిటీ వచ్చింది. అసలు ఏంటి అసలు అబ్జర్వ్ చేస్తుంటే ఆగిపోతుంది అంతే ఆ థాట్ ప్రాసెస్. థాట్ వచ్చింది, నా నా కాన్సన్ట్రేషన్ కూడా ఆ థాట్ ఆగిపోతుంది అంతే. యా ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఐ డోంట్ నో. యా దర్ ఇస్ నథింగ్ రాంగ్ రైట్ ఏం లేదండి. సో ఫస్ట్ థింగ్ అయితే జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నామా లేదా అనేదండి. అది ఆగింది అని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఇంకో థాట్ స్టార్ట్ అయిందా, ఓకే ఇది ఆగింది అనేది కూడా అబ్జర్వేషన్. ఇంకో థాట్ స్టార్ట్ అయింది అనేది కూడా అబ్జర్వేషన్. జస్ట్ అబ్జర్వ్ అంటున్నాం అండి. ఫస్ట్ స్టెప్ లో మనం జస్ట్ అబ్జర్వ్ అంటున్నాం. అండ్ లెట్ us ట్రై టు బి యాజ్ ప్యూర్ అబ్జర్వర్ యాజ్ పాసిబుల్. ఆ థాట్ ని జడ్జ్ చేయడం కానీ, ఇలా బ్యాడ్ ఉందని గుడ్ ఉందని కానీ అంతవరకే చెప్తున్నాం. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్, ఇట్ ఈస్ ఏ గుడ్ డెవలప్మెంట్ అని. ఓకే, అది ఆగిపోయిందని కూడా తెలుస్తుంది అంతే. జస్ట్ వి ఆర్ దట్ ఈస్ ఆల్సో an observation. Okay, that is also an observation. Yeah, let just be an observer as of now. Yeah. Okay, thank you. సీతారాం రాజు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్తే అండి, నా పేరు సీతారాం రాజు. ఈ అబ్జర్వేషన్ గురించి ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ అనే ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. దగ్గర ఒక 15 years క్రితం అనుకుంటా, నా పట్ల నేను స్పృహ కలిగి ఉండటం ఎలా అనే దాంట్లో కొంతసేపు మనం అలర్ట్ గా ఉంటాము, తర్వాత మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చూడటము అనే దాంట్లో ప్రధానంగా వినిపించేటువంటిది ఏంటంటే, నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోతున్నాను, లేదా ఫోకస్ చేయలేకపోతున్నాను, ఒక దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను అనేటువంటిది అనిపిస్తున్న సందర్భంలో, దగ్గర నా వయసు కూడా చాలా చిన్నది, సరదాగా నా మీద ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాను. ఏంటంటే, అప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని. ఒక మీటింగ్ ఉంది ఆ రోజుని, వేరే ప్లేస్ నుంచి కూడా వస్తున్నారు చాలా మంది మీటింగ్. ఆ రోజు ఏం చేశానంటే, బాగా టిప్ టాప్ గా రెడీ అయ్యి, జీన్స్ టీ షర్ట్ షర్ట్ అంతా ఇన్షర్ట్ చేసుకుని అంతా రెడీ అయ్యి మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశానంటే, షర్ట్ పైకి ఎత్తి నా షర్ట్ అంటే చంక భాగంలో షర్ట్ కట్ చేసేసాను. అంటే చెయ్యి పైకి ఎత్తితే ఓపెన్ గా కనిపిస్తుంది, చెయ్యి కిందకి పెడితే చిరిగినట్టు కనిపిస్తుంది అనమాట. అలా కట్ చేసేసి అలాగే వెళ్ళిపోయాను. ఐడిపిఎల్ కాలనీ నుంచి అమీర్పేట వరకు బస్సులో వెళ్ళాను. అంటే ఏంటంటే, చెయ్యి పైకి ఎత్తకుండా నా చెయ్యి కిందకే ఉంచాలి సాయంత్రం వరకు కూడా. అంత దాని మీద ఫోకస్ ఉంటుందా లేదా, ఉండదు అంటుంది కదా నా మనసు, ఎందుకు ఉండదో చూద్దాం అని చెప్పేసి చెయ్యి పైకెత్తే నీ పెరిగిపోతుంది, చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు నా అంకు చూస్తుంటే, అయ్యో నా షర్ట్ కనిపించింది ఏమో వాళ్ళకంటే, వారికి వేరే పనే ఉండదా నన్ను చూడటమే తప్ప అనేది అనుకోవటం. అలాగా బస్సులో వెళ్ళి చెయ్యి పైకి ఎత్తాలంటే చిరిగింది కదా ఇది మనం అని వెళ్ళటము. తర్వాత ఆఫీస్లో అంటే రొటీన్ గా ఏదో కంప్యూటర్ వర్క్ చేసుకోవటం కాకుండా, ఆ రోజు పోడియం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, చాలా మంది గెస్ట్ తో మాట్లాడాలి, అందరితో లంచ్ చేయాలి, ఇలా చేయాలన్నమాట. అంటే ఒక దాని మీద ఫోకస్ పెడుతూ మనం ఇవన్నీ కూడా చేయగలమా అనేది చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనే దాంట్లో వెళ్తే, దగ్గరగా 12 గంటల పాటు ఒక్క సెకండ్ కూడా నా దృష్టి దాని మీద పక్కలేదు. కానీ ఏది మర్చిపోలేదు, నేను మాట్లాడే దాని ప్రతిదీ కూడా చాలా బాగా జరిగింది. అంటే నాతో నేను స్పృహ కలిగి ఉండి, నేను ప్రతి దాంట్లో ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వగలను అనేది ఒకటి అర్థమైంది అనమాట నాకు ఉంది. అంటే అది భయం వల్ల అప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ రైట్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఉన్నప్పుడు కూడా ఆ గ్యాప్ పెరుగుతుంది. అది ఎలా ఉందంటే, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిజంగా ఫన్నీగా ఎప్పుడో చిన్న వయసు కూడా అప్పుడు చేసింది అయినా సరే చాలా ప్రాక్టికల్ గా తెలిసిందన్నమాట. మనం అబ్జర్వ్ చేయగలం విషయం తెలిసింది. తర్వాత లోపల మనసు అనేటువంటిది, అంటే రెడ్ రోజ్ ఒకటి కనిపించింది. అంటే రెడ్ రోజ్ గా క్రియేట్ అవుతుంది మనస్సు, రెడ్ రోజ్ ని కూడా చూస్తుంది, అది చూస్తుంది, క్రియేట్ అవుతుంది. ఇలా అబ్జర్వేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, మనలో వచ్చేటువంటి ఆలోచనలకి మనం చూసేదానికి గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అంటే పర్టికులర్ గా మనం నడిచేటప్పుడు, తినే ప్రతి దాంట్లోనూ కూడా గ్యాప్ చాలా చాలా ఉంటుంది. అంటే నీ ఆలోచన నీకు తెలిసే వస్తుంది, నీ ఎమోషన్ నీకు తెలిసే వస్తుంది. ఆ గ్యాప్ అబ్జర్వేషన్ చేసే కొద్దీ కూడా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అంటే ఆ ఆలోచనకి ఈ అబ్జర్వ్ చేసేటువంటి దానికి చాలా గ్యాప్ పెరుగుతూ వచ్చింది అన్నమాట. ఓకే, అంటే చేయగలము అనే దానికి నేను చేసుకునే చిన్న ప్రయోగం గురించి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. సీతారాం యాక్చువల్ గా మనందరం చేయగలం. వీఆర్ ఆల్ ఎండోడ్ విత్ దట్ కెపాసిటీ, జస్ట్ బై బీయింగ్ ఏ హ్యూమన్ ఆల్ ఆఫ్ us have this capacity. మీరేంటంటే దాన్ని టెస్ట్ చేశారు ప్రాక్టికల్, అండ్ దాంట్లో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ ఏంటంటే, అది ఇంపార్టెంట్ అనుకుంటే చేయగలుగుతామండి, అది మనకు మ్యాటర్ అవుద్ది అనుకుంటే. అక్కడ క్లియర్ గా లైక్
పబ్లిక్ షేమింగ్ అనేది, అంటే వేరే వాళ్ళు చూస్తే బాగుండదు అనుకుంటే చాలా ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా ముందే మాన్యత ఉంటుంది మనకు, కాబట్టి అది చేయగలిగాం. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అరే నా సెల్ఫ్ లో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అనేది ఇంపార్టెంట్ అనుకోవట్లేదు, అందుకే దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఇది ఇది చేయకపోతే కనుక ఏదో కాన్సిక్వెన్సెస్ అవుతాయి అంటే వెంటనే దాని మీద దృష్టి పెట్టగలుగుతున్నాం. సో దట్ షోస్ దట్ మనకైతే దృష్టి పెట్టగలిగే కెపబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అనుకుంటే, దేని ద్వారా నాకు మంచి జరుగుద్ది అనుకుంటే దాని మీద దృష్టి పెడతాం. సో ఇప్పుడు వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే, ఒక చిన్న మాట అండి. హలో. యా. ఏది కరెక్ట్ అండి, ఏది ఇంపార్టెంటో దాన్ని దృష్టి పెట్టగలుగుతాం. అయితే నేను దీన్ని ఎలాగ అనలైజ్ చేస్తున్నానంటే, అంటే సెల్ఫ్ మీద ఎందుకు మనం అంత దృష్టి పెట్టాలి అవసరం అనే దానికి ఒక అరగంట సేపు ఇలా కూర్చుంటే బోర్డమ్ అంటే బోర్ అనేది వస్తుంది, ఒక వెలితి అనేది వస్తుంది. ఏంటి వెలితి అంటే నిజంగా చెప్పాలంటే నన్ను నేను ఫేస్ చేయలేకపోవటమే, నాతో నేను ఉండలేకపోవటమే. నా నుంచి నేను ఎస్కేప్ అయిపోయి 2.5 గంటలు సినిమా థియేటర్లో కూర్చుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను నేను మర్చిపోయి ఒక గేమ్ ఆడుతుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను నేను మర్చిపోయి ఇంకేదో పని చేస్తే అంటే నన్ను నేను ఎస్కేప్ అవటం కోసమే చేస్తున్నాను, నాతో నేను ఉండలేకపోతున్నాను. సో 1 hour అలా ఖాళీగా కూర్చుంటే ఏమీ లేకుండా, మొబైల్ లేకుండా ఏమీ లేకుండా హాయిగా కూర్చోలేకపోతున్నాను అంటే నన్ను నేను ఫేస్ చేయలేకపోవడం చాలా దారుణమైన విషయం. నేను హిమాలయాలకు వెళ్ళినా నాతో నేను ఉండాలి, నేను సన్యాసం తీసుకున్నా నాతో నేను ఉండాలి, 100 మందిలో ఉన్నా నాతో నేను ఉండాలి. అంటే ఖచ్చితంగా చిట్ట చివరి వరకు దేనైనా నాకు నచ్చకపోతే నేను కాలేజ్ మార్చేయచ్చు, లేక నచ్చకపోతే పెళ్ళి అయితే విడాకులు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. కానీ నాకు నేను నచ్చకపోవటం, నన్ను నేను భరించలేకపోవటం అనేటువంటిది, నాతో నేను ఉండలేకపోవటం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది నన్ను. అయితే ఖచ్చితంగా దీన్ని ఫోకస్ పెట్టాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో చార్జ్ పెట్టి కొట్టాడు అనుకోండి, ఖచ్చితంగా తిరిగి మనం ఇస్తున్నప్పుడు ఈ బోర్డం ఈ వెలితి అనేది రోజు కొడుతుంది. ఖచ్చితంగా దీని అంతేంటో చూడాలి. అండ్ ఫన్నీగా అంటే ఖచ్చితంగా మనకి ఇది యూనివర్సల్, ప్రతి ఒక్కరూ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మన సెల్ఫ్ ని నాకు తెలిసి అన్నిటికైనా ముందు దీని మీద ఫోకస్ పెట్టాలనేది అర్థమైంది అన్నమాట. ఎందుకంటే మిగిలినప్పుడు బైక్ లేకపోయినా పర్వాలేదు నడిచిపోతుంది, లేకపోతే కానీ నాతో నేను ఉండలేకపోతే నడవలేదు కదా. సో అనేది ఆ ఇంపార్టెంట్ అనేది తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాం దేనికోసం. ఓకే, థ్యాంక్ యూ. చాలా వ్యాలిడ్, ఐ మీన్ రైట్ అబ్జర్వేషన్. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ఇన్ సమ్ ఆఫ్ ద బుక్స్, అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఏం రాశారంటే, ఇప్పుడు మనకు కొన్ని బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటాం చూడండి. ఇప్పుడు చదువులో అక్షరాలు అర్థం కావడము, నెంబర్స్, న్యూమరసీ, లిటరసీ, అలా ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన ఒక బేసిక్ స్కిల్ అన్నట్టు, తినడము, మాట్లాడడం, ఉండడం, ఇలా ఒక స్కిల్ టు బి ఏబుల్ టు అబ్జర్వ్ అవర్ సెన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్, మనిషికి ఉండాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని మనం ట్రైన్డ్ లేం దాంట్లో అన్నట్టు. అండ్ అదే యాక్చువల్గా చాలా వాటికి మెయిన్ రీజన్ అన్నట్టు. ఎందుకంటే అంత బేసిక్ ఆస్పెక్ట్ మిస్ అవుతూ వీ కెనాట్ బి హ్యాపీ ఆల్ ద టైమ్. సో ఇట్ ఈస్ యాజ్ బేసిక్ యాజ్ దాట్ టు బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్, ఐ థింక్, to be able to see ourselves. So that's very, thank you, and మంచి అబ్జర్వేషన్. యా, పుల్లారెడ్డి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. హలో, అరే ఎవరైనా అండి, ఎనీథింగ్ ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేసిన 5 minutes అబ్జర్వ్ చేసినాను. హలో, నమస్తే అండి. యా, నమస్తే. ఎవరైనా మాట్లాడుతున్నారండి? భవాని గారు మాట్లాడండి. సో ఇప్పుడు ఈ 5 minutes అబ్జర్వేషన్ లో నాకు మల్టిపుల్ థాట్స్ ఇప్పుడు ఏదైతే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండినప్పుడు ఆ థాట్ అనేది స్ట్రగుల్ అవ్వడము, ఇమీడియట్ గా ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ లోంచి నువ్వు కంటిన్యూస్ హ్యాపీనెస్ గా ఉండడము అనేది, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అర్థం అవ్వడం, ఇమీడియట్ గా అది డ్రాప్ అయిపోయి నాతో ఏదో ఒకటి మొత్తం ఏదైతే థాట్ ఉందో అది డ్రాప్ అయిపోవడము, ఇమీడియట్ గా హ్యాపీనెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేశా. ఇలా కంటిన్యూస్ గా ఒక ఫ్యూ థాట్స్ అయిన తర్వాత చూసుకుంటే హాలో అండ్ ఎంప్టీ అయిపోయి ఉంది. ఆ మూమెంట్ లో చూస్తే గనక టోటల్ ఎక్స్పాండ్ అయిపోయి ఉందండి. అక్కడ ఏం లేదు, ఎక్స్పాన్షన్ అనేది ఉంది. అది ఎంత అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఓహో ఇదా అసలు మనం అంటే అనే ఎక్స్పీరియన్స్ ని నేను ఈ రోజు చేశాను. జనరల్ గా ఎప్పుడైనా కానీ ఇలా
నా స్వీయ పరిశీలన చేసుకుంటూ, స్వీయ అన్వేషణ చేసుకుంటూ కొంత టైంని అవేర్నెస్. కనెక్షన్ పోయిందండి భవాని గారు, మ్యూట్ అయ్యారా, డిస్కనెక్ట్ అయింది. కంటిన్యూ అండి భవాని గారు, మధ్యలో కనెక్షన్ పోయిందండి. ఓకే. కంటిన్యూ. అంటే ఏదైనా మన లోపల నుండి ఒక థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒకటి ఇది అనేసి మళ్ళీ దానికి ఒక కన్క్లూజన్ పెట్టేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. నన్ను నేను చూసుకున్నప్పుడు ఇదిలాగా అని చెప్పేసి దాన్ని ఒక జడ్జిమెంటల్ గా తీసేయడము. అది ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఏం లేనట్టు అనిపిస్తా ఉంది. అది ఈ రైట్ అండర్స్టాండింగ్, ఈ ఏదైతే జీవన విద్యలో నాలెడ్జ్ ఉందో అది స్ఫురణకి రావడం వల్ల జరుగుతుందండి. ఆ స్ఫురణ లేనప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ ఇమాజినేషన్ లో, ఆ డిజైర్ థాట్ ఎక్స్పెక్టేషన్స్ లో కంటిన్యూ అయిపోతూ ఉంది. సో ఇది ఈ అండర్స్టాండింగ్ వచ్చే కానీ ఆ డిజైర్ థాట్ ఎక్స్పెక్టేషన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉన్నాయి. ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యిందండి 5 minutes లో కూడా. నైస్ అండి, థ్యాంక్ యూ. యా శౌరి రాజు ఇందాక మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అదే ఇందాక నేను బ్లాంక్ గా ఉన్నాను అని చెప్పంటే, సో దట్ మీన్స్ ఐ కెన్ సెన్స్ దట్ ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ మై సెల్ఫ్. అదేనా ప్రాబ్లం? లేకపోతే ఆలోచన అనేది నా గురించి నాకు సీరియస్నెస్ లేదు అని చెప్పని అనుకోవాలి. అందుకే నేను ఇది చెప్పే ముందే బాగా స్లైడ్లలో రాసాను చూడండి, జడ్జిమెంట్ చేయకండి, మన గురించి మనకి మార్చండి, రియాక్ట్ అవ్వద్దు అని. అందుకే చెప్పాను అన్నట్టు. లెట్ us నాట్ కంక్లూడ్ ఎనీథింగ్ అండి, లెట్ us ప్రాక్టీస్ లిటిల్ మోర్. ఇది చాలా సహజమైన ప్రక్రియ అండి. వెన్ వి ట్రై టు పే అటెన్షన్, సో కొన్ని థాట్స్ అవి స్లో డౌన్ అవ్వడము, ఆగిపోవడం అనేది అది చాలా న్యాచురల్ గానే జరుగుతుంది. ఇట్స్ న్యాచురల్ ఫినామినన్. And so for some people it will be going on, we can observe. For some people it will slow down, for some people it will change, some people it will stop. So dantlo there is nothing wrong or anything. So what I only suggest is that please continue observing. నాకు ఉన్న చిన్న ఇదేమిటి అని చెప్పానంటే, నేను దేన్నైనా క్యారీ ఫార్వర్డ్ చేయను. ఏదైనా కానీ కాక టు ది టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని గురించి రియాక్ట్ అవ్వాలా లేకపోతే యాక్ట్ అవ్వాలా అనేది చూడటం, దాన్ని ఇంకా అక్కడికే వదిలేస్తాను నేను. సో దాన్ని ఎప్పుడు నేను క్యారీ ఫార్వర్డ్ చేయను. మేబీ ఆ హ్యాబిట్ మూలాన నేను కూడా ఇప్పుడు అంత ఏమైందంటండి, దెర్ ఆర్ 2 things అండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది ప్రాబ్లీ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఎవరమైతే కొంచెము ఎక్కువ థాట్స్ నడుస్తూ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కో లెవెల్లో ఉంటాయి కానీ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉండడము, థాట్స్ ఎక్కువ ఉండడం. అది కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్స్ ఏ బిగ్ థాట్. దెన్ లెట్స్ సే ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏం పనులు ఉన్నాయి అనేది అది దాంట్లో అంత ఇబ్బంది లేదు. దేంట్లో అయితే ఒక వ్యక్తి పట్ల లెట్స్ సే కొంచెం ఆపోజిషన్, అది పెద్ద విషయం. అదైతే అది కనుక మనసులో ఉంటే తొందరగా తెలిసిపోద్దండి. అదే వెరీ మైల్డ్ థాట్స్ ఉంటే చూడండి, అవి అంత తొందరగా తెలియదు. సో అందుకే బ్లాంక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సో చాలా క్విక్ గా మీరు వాటిని రిజాల్వ్ చేసుకుంటారు కాబట్టి. అండ్ అలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి కానీ ఆర్ ట్రబులింగ్ ఉన్నాయి కానీ లేవు కాబట్టి we cannot capture them just like that easily అండి. ఓకే, యా ఏవైతే కొంచెం గొడవ రిలేటెడ్ బాగా అంతరితో ఉంటే అవి తొందరగా తెలిసిపోతాయి అన్నట్టు. అవి ఎక్కువ లేవు అనుకోండి, తొందరగా దొరకవు అన్నట్టు అవి. అంతే. థ్యాంక్ యూ. యా అనుష గారు మీరు. సార్ అయితే నేను మెడిటేషన్ కానీ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయడం కానీ ఎప్పుడు చేయలేను. ఇప్పుడనే కాదు, జీవన విద్య 12th బ్యాచ్ అటెండ్ అయిన నుండి సెల్ఫ్ పై చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నా సార్. నేను డెవలప్ చేసుకోవడానికి కానీ ఏం జరుగుతుంది అనేది సెల్ఫ్ పై దృష్టి పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీరు 5 minutes ఉండమన్నప్పుడు ఉండాలి కాబట్టి ఎట్లయినా మల్టిపుల్ థాట్స్ వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అవి మల్టిపుల్ అంటే ఇక అన్కౌంటబుల్ వస్తాయి. అన్కౌంటబుల్ ఎందుకు, నేను జీవన విద్యపై కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకున్నా. యాక్చువల్గా 12th బ్యాచ్ శివశంకర్ సార్ హ్యాండిల్ చేస్తారు కదా, ఓన్లీ జీవన విద్యపై పెట్టి దీనిపైన అబ్జర్వ్ చేస్తాను అనుకున్నా. 70% చేయగలిగిన, ఒక 30% వేరే పీపుల్ అలా కనబడ్డారు. సరే సార్స్ ఏం చెప్తున్నారు, నేను ఏం చేస్తున్నా, దీనిపైనే కాన్సన్ట్రేషన్ పెడతాను. 70% పెట్టగలిగిన, 30% వేరే థాట్స్ వచ్చినాయి. అంటే
12th బ్యాచ్ అటెండ్ అయిన నుండి సెల్ఫ్ పై చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నా డెవలప్ చేసుకోవడానికి. ఏం జరుగుతుంది, నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నా, ఏం చేయాలి అనేది ట్రై చేస్తున్నా. సెల్ఫ్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ప్రతిసారి. ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్పలేను, ట్రై చేస్తున్నా సార్. అంటే ఇప్పుడు సీతారామరాజు గారు చెప్పినంత స్పెషల్ గా ఎగ్జాంపుల్ ఇంకా లేదు నాకు. అది వచ్చినప్పుడు చెప్తా, నేను కూడా షేర్ చేసుకుంటా. It is nothing special అండి. Everything is, if you want to say everything is special or nothing special. So continuous గా మనం మన పట్ల మనకి అవేర్నెస్ ఉందా లేదా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ఉండగలుగుతుందా అంతే. అదే ఉండగలగాలి, అదే మనతో మనం ఉండగలగాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అసలు అది లేనిది మనకు చాలా కష్టం. మనతో మనం ఉండగలగాలి, మన సెల్ఫ్ తో మనం ఉండగలగాలి, అందరితో ఉండగలగాలి. అందరు లేకుండా కూడా మన సెల్ఫ్ తో మనం హ్యాపీగా ఉండగలగాలి, కష్టంగా ఉండద్దు. మన క్యారెక్టర్, మన సెల్ఫ్ ఎంత ఒక బెటర్ గా ఉంటే మనం అలా ఉండగలుగుతాం. ఏ చిన్న లోపాలు ఉన్నా, ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మన సెల్ఫ్ తో మనం హ్యాపీగా ఉండలేము. బట్ అది ఉందా, ఏమున్నాయి, అది వాట్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద సెల్ఫ్ అనేది తెలుసుకోవడానికి బెటర్ ఉంటే బెటర్ లేకపోతే మాత్రం వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది. ఏం చేసుకోవాలి అనేది తెలియడానికి అబ్జర్వేషన్ అనే ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు టెస్టులు చేయించుకుంటాం కదా, డయాగ్నోసిస్ లాగా అన్నట్టు. థ్యాంక్ యూ. నాతో నేనైతే చాలా హ్యాపీగా ఉంటా సార్. నా సెల్ఫ్ నాకు చాలా ఎంజాయ్ చేస్తా నేను. చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తా. చిన్నప్పటి నుండి కూడా చాలా, అంటే ఇప్పుడు సెల్ఫ్ పై దృష్టి పెడుతున్నా, కానీ చిన్నప్పటి నుండి చూసుకుంటే కూడా నేను మంచిగా పెరుగుకుంటూ వచ్చిన అనేది ఒకటి అర్థం అవుతుంది. అట్లా దృష్టి పెట్టలే కానీ సరే ఒక లెవెల్లో నేను వచ్చిన, మంచిగానే వచ్చిన అనే ఒక ఫీలింగ్ ఉంది నాకు. అవునండి, ఐ మీన్ ఆల్ ఆఫ్ us are at some level, so some of us are in a better level where natural గా ఉండగలం. ఓకే, థ్యాంక్ యూ. సార్ హరి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి అజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నేను నిద్రపోయాను సార్. యా వెరీ గుడ్ అండి. బికాజ్ స్లీప్ ఈజ్ ఆల్సో గుడ్. మీరు కూడా యోగాలో పడుకోబెడతారు కదా శవాసనాన్ని. అజయ్ గారు మీరు డ్రాప్ అయ్యారా? లేదు సార్, కట్ చేశాను, చెప్పాను నిద్రపోయానని చెబుతున్నా. 5 నిమిషాల్లో మీరు ఇచ్చే టైము నిద్రపోయాను. నాకు జరిగేది అదే. లేదండి, అట్లా ఏం లేదు. మనం అంటే ఇది ఇంపార్టెంట్ అనుకొని ఇంకొంచెం డిటర్మైన్డ్ గా ఉంటే ఇట్ విల్ హ్యాపెన్ అండి. నిద్రపోవడం కూడా జరుగుద్ది, బట్ దెన్ యాక్చువల్ గా నిద్రలో కూడా అబ్జర్వ్ చేయాలనుకుంటే యూ కెన్ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అండి. దాన్నే తురియా అంటాం సార్. తురియా స్టేట్ అంటాం దాన్ని. ఏంటంటే తురియా వస్తా. నేను తురియా కూడా చేస్తా సార్. తురియా అంటే ఏంటంటే, ఇఫ్ యూ టెస్ట్ యువర్ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్ బట్ యువర్ మైండ్ ఈజ్ అవేకెన్. అంటే ఏంటంటే మనకు 4 స్టేట్స్ ఉంటాయి నిద్రలో. నిద్ర అనుకోని మనకి అవేకెను, డ్రీము, నెక్స్ట్ డీప్ స్లీప్కి వెళ్తాం. మనం ఇప్పుడు నిద్రపోతున్నాం, కానీ ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఈ డీప్ స్లీప్ లోకి వెళ్ళలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఆ డీప్ స్లీప్ లోకి వెళ్ళగలిగితే బాడీ చాలా రిపేర్లు చేసుకుంటది. ఆ డీప్ స్లీప్ నే మనం మెడిటేషన్ ఇదే కాన్సన్ట్రేటెడ్ ఇది పెద్ద సబ్జెక్ట్ లేండి, సరే మనకు టైం కాదు. ఆ నెక్స్ట్ స్టేట్ చూసారా, ఆ డీప్ స్లీప్ స్టేట్ ని మీ చేతుల్లోకి తీసుకోవడం ఉందే, దాన్ని తురియా అంటాం. ఇందా నేను మీకు నిద్రపోయానని చెప్పానే, అది డీప్ స్లీప్ స్టేట్ లోకి వెళ్ళిపోతాను నేను. 15 సెకండ్స్ లో వెళ్తా. నేను 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే 1 అవర్ తీసుకున్నట్టు. దాన్ని ఏమంటాం అంటే డీప్ స్లీప్ లోకి వెళ్ళగలిగితే మనం అది సాధ్యం. దాని నెక్స్ట్ స్టేట్ దాన్ని తురియా అంటాం. దాన్ని కూడా క్యాప్చర్ చేయగలగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు స్పీక్. థ్యాంక్ యూ అండి. సూర్య గారు మాట్లాడు. గుడ్ మార్నింగ్ అండి హరి గారు. గుడ్ మార్నింగ్. అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో థాట్స్ అనేవి హెవీగా రావడం స్టార్ట్ అయ్యి, తర్వాత అది డౌన్ అయింది స్లోగా. దట్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడితో ఆగిపోయి మిగతా థాట్స్ ని కంట్రోల్ చేయాలి అని ఒక అబ్జర్వేషన్ అనేది నాకు అర్థమైంది. ఓకే, నైస్ అండి. సో ఫస్ట్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్ అండ్ యు ఆర్ ఆల్సో ఏబుల్ టు సీ హౌ ద థాట్స్ ఆర్ చేంజింగ్ యాజ్ యూ అబ్జర్వ్ ఇట్. అవి న్యాచురల్ గానే ఎలా చేంజ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయగలరు. సో ప్లీజ్ కంటిన్యూ అండి. సో రిక్వెస్టింగ్ యూ టు కంటిన్యూ ఫర్ దిస్ 1 week
దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఉందండి, అది మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. హలో ఓకే నమస్తే సార్. హలో ఒకేసారి ఇద్దరు అన్మ్యూట్ చేసినట్టున్నారు. ఉమా గారు మాట్లాడండి ప్లీజ్. ఇద్దరు మ్యూట్ చేశారు, మళ్ళీ ఉమా గారు మీరు మాట్లాడండి. ఇద్దరు అన్మ్యూట్ చేసేసారు సార్. ఓకే అండి, కంటిన్యూ సార్ నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా సార్. షూర్ అండి. ఇప్పుడు ఈ గమనించుకోవటము అంటే సపోజ్ నాకు కాలు నొప్పి వచ్చింది, లేకపోతే టెంపరేచర్ కానీ లేకపోతే ఇటువంటిది ఏదన్నా వచ్చింది అని నాకు అనిపించినప్పుడు నిన్న ఏం చేశాము, మొన్న ఏం చేశాము, దేనివల్ల ఇది వచ్చింది, లేకపోతే ఎవరితోటైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో, దీనికి ఇది ఇంతకు ముందు ఏం జరిగింది, దానికంటే ముందు ఏం జరిగింది అనేది ఒక చిన్న విషయము గమనించుకుంటూ ఉంటాను సార్ నేను. అది ఆ విధంగా చేయటము కరెక్ట్ అంటారా, లేకపోతే ఎట్లా అంటారు? దాంట్లో ఏం నాకు ప్రాబ్లం అనిపించలేదండి. బట్ ప్రస్తుతం మనం ఏదైతే చెప్పామో దీంట్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది రియల్ టైంలో, ఇప్పుడు ఈ నిమిషం ఏం జరుగుతుంది లోపల, దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్పాము. వాట్ మీరు ఏం చెప్తుందంటే దట్ ఈస్ ఆల్ ఫైన్, అది అందరం చేసే నార్మల్ విషయాలే కదండి. ఏం జరుగుతుంది, ఏం చేసామని. అయితే ఇంకా రియల్ టైమ్ అబ్జర్వేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైక్ అంటే మనతోనే రాంగ్ జరిగే అవకాశం అనేది తగ్గిపోతుంది అండి. అప్పటికప్పుడే ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. స్టోర్ అవ్వడము, క్యారీ ఫార్వర్డ్ అవ్వడము, దాన్ని మళ్ళీ తర్వాత రిపేర్ చేయాల్సిన అవి చాలా తగ్గిపోతాయి. సో అందుకనే మోర్ అండ్ మోర్ రియల్ టైమ్ అబ్జర్వేషన్, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రాక్టీస్ చేయడం గురించి మాట్లాడుతున్నాను. ఈ క్షణంతో పాటు ఉండటం. ఎస్, ఈ క్షణం నాలో ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేసి. ఎందుకంటే చాలా సార్లు మనలో ఏం జరుగుతుంది మనకే తెలియక మన బిహేవియర్ లో అది బయటికి రాంగ్ వస్తుంది అన్నట్టు, అనుకోని విధంగా జరుగుతుంది అన్నట్టు. అరే తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటున్నాం, ఇంట్రోస్పెక్షన్ అంటాం కదా, ఆత్మపరిచయం అంటే కదా, అరే ఇలా చేశాను అని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి ప్రోయాక్టివ్ అన్నట్టు, ముందు జాగ్రత్తగా ఇంకా ఏం జరుగుతుందో చేస్తే అసలు రాంగ్ అనేది జరగకుండా ఉండే పాసిబిలిటీ కోసం, ఆ అవకాశం కోసం మాట్లాడుతున్నాం. హలో హలో అండి, నమస్తే. నమస్తే హరి గారు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగేదాన్ని, దానికి వాళ్ళు జవాబు దొరికినట్టు అయింది నాకు. అంటే ఎంత మనము బాగానే ఉంటున్నాము, మనం అన్ని చూసుకుంటున్నాము, మనం అందరికి అన్ని చేసుకుంటున్నాం, వాళ్ళకి తగ్గట్టు మనం అడ్జస్ట్ అయిపోతున్నాం, మనం అంతా ఇన్నర్ గా హ్యాపీగా ఉన్నాము అని అనుకున్నా కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు అన్నట్టు మళ్ళీ అదంతా పోతుంది, మళ్ళీ అసలు ఈ విషయం ముందుకు వచ్చేస్తుంది. అయితే దానికి ఎండ్ ఎక్కడ అని నా క్వశ్చన్ ఉంటుండే ఇప్పుడు. అయితే ఇవాళ మీరు చెప్పిన దాన్ని ఆలోచించుకుంటే దానికి ఇది ఒక జవాబు దొరికినట్టు అయింది. ఇప్పుడు జీవితంలో ఏదైనా ఒక రోజు ఉంటుందా అండి, మన చుట్టుపక్కల అందరూ బాగుపడిపోయే రోజు వస్తుందా అండి? ఇప్పుడు పరిస్థితులు కూడా అన్ని మనకు అనుకూలంగా ఎన్నడన్నా ఉంటాయండి, మీరు ఎంత రిచ్ అయినా ఉంటాయండి. ఓన్లీ నా చేతిలో ఉన్నది ఏంటి అంటే ఈ బాహ్య పరిస్థితులు, బాహ్య మనుషులు బిహేవియర్ తోని నాకు ఏదైతే యాక్చువల్గా మనకు ఒక గిఫ్ట్, ఒక దేవుడి వరం కానీ ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ కానీ అనుకుంటే ఉంది ఏంటి అంటే నేను వాడే విధంగా ఉన్నా, నేను ఉండే విధంగా ఉండగలిగే అవకాశం ఉంది మనకి. ఆ అవకాశాన్ని గుర్తించినంత మాత్రం అవ్వదు, కొంచెం ప్రాక్టీస్ లో పెట్టడం అన్నట్టు. ఓకే, ఆ చేయని నేనైతే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాను, రియాక్షన్ రెస్పాన్స్ అంటాం కదా. సో ఆ చాయిస్ ఉంది అనేది మీరు చెప్పినట్టు మనం వాళ్ళకి తగ్గట్టు అన్ని ఉండి మన బాధ్యత మనం ఇది తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నా మనం ఇలానే ఉండాలి అనే దాంట్లో ఉన్నా కూడా మళ్ళీ ఎప్పుడో మనలో మనకు అన్హ్యాపీ అంటే మళ్ళీ ఏదో ఒకటి ట్రిగర్ అయ్యేసరికి అబ్బాయి ఏంటిది ఇంత ఇది ఉన్నా కూడా మళ్ళీ మనం ఇంత సంతోషంగా ఉండలేకపోతున్నాము అనే ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అక్కడే చెప్తున్నామండి, ఇప్పుడు ట్రిగ్గర్ ని బ్లేమ్ చేస్తాం మనం, వాడి వల్ల ఇలా అయిందని బ్లేమ్ చేస్తాం అన్నట్టు. అలా కాకుండా నాకు నేను ఇప్పుడు ఈ మూమెంట్ లో నేను ఒక ఆందోళన అనిపించిన, అన్హ్యాపీ అనిపించిన, దానికి కారణం నేనే అని కంక్లూడ్ చేసుకున్న రోజు మనము షిఫ్ట్ అయిపోద్దండి. వాడు కాదు,
వాడు కాదు నేనే అవును అనేది అనుకున్నప్పుడు దృష్టి అంతా మన మీదకి వచ్చేస్తుందండి ఇంకా. కరెక్ట్. సో దే హావ్ సెడ్ లైక్ దిస్, వాళ్ళు ఎందుకంటారో మనకు తెలుసు, వాళ్ళు ఏం ఆశిస్తారో మనకు తెలుసు, అరే సిచ్యువేషన్ లో ఏం జరిగిందో మనకు తెలుసు, తెలిసి ఇప్పుడు దాని నుంచి డిస్టర్బ్ అయ్యాల్సిన అవసరం ఏముంది, ఏం చేయాలో కూడా మనకు తెలుసు కదా క్లియర్ గా. సో కెన్ ఐ ఎన్ష్యూర్, నాకు ఏం యాక్సెప్టబుల్ అంటే రిలేషన్షిప్ ఫీలింగ్ యాక్సెప్టబుల్. మరి ఈ క్షణం ఒక 2 నిమిషాలు రిలేషన్షిప్ ఫీలింగ్ కాకుండా ఏదన్నా కోపం ఫీలింగ్ ఉన్నా, ఆపోజిట్ ఫీలింగ్ ఉన్నా నాకే కదా డిస్టర్బెన్స్ జరుగుతుంది. అవును. సో అగైన్ అండ్ అగైన్ వెన్ వి పే అటెన్షన్, ఒక్కసారి అరే రాంగ్ జరుగుతుంది నా లోపట అని అటెన్షన్ పే చేస్తే అది రైట్ అయిపోతుంది. అండ్ రైట్ అయిపోవడానికి మనం ఇది కాన్షియస్ కూడా ప్రయత్నం చేస్తాము. అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. చూడు అప్పుడు వెంటనే హ్యాపీనెస్ ఉంటది, ఆపోజిట్ ఫీలింగ్ పోతుంది. అండ్ వాడు ఎట్లా ఉన్నాడో అలానే ఉన్నాడండి, వాడు అట్లనే ఉంటారు. అవును, ఎట్లా ఉన్నాడు అంటే కాకపోతే నేను అంతకంటే బెటర్ పరిస్థితులు ఉన్న వల్ల వాట్ ఎవర్ ఐ హావ్ టు డూ, ఆ వ్యక్తితో నేను చేయాల్సింది ఏతుందో అది ఎంతో మంచిగా చేయగలుగుతాను. యాక్చువల్ గా ఆ వ్యక్తి చాలా బాగా ఫీల్ అవుతాడు మనతో ఇంటరాక్ట్ అయినప్పుడు. అది మనం అవతల వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే. యాక్చువల్ గా చెప్పాలంటే మనం మంచిగా మాట్లాడగలిగితే, ఆపోజిషన్ ఫీలింగ్ లేకుండా, వాళ్ళు చేసిన రాంగ్ ని మనం లేకుండా, మనం స్టిల్ ఫీలింగ్ ఆఫ్ చాలా ప్యూర్ ప్రేమతో మాట్లాడగలిగితే వెంటనే వాళ్ళకి అది తెలుస్తుందండి. అప్పుడు మనం ఏదైతే మార్పు వాళ్ళలో కోరుకుంటున్నామో, ఆ ఏదైతే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నామో అది జరుగుతుంది. అప్పుడు అది జరుగుతుంది అనండి. అప్పుడు అయితే మన మాటలలో మాత్రం అలా చెప్పి ఫీలింగ్ లెవెల్ మాత్రం ఇది లేకపోవడం, డీప్ గా లేకపోవడం, అది కోరిక ఉంది, మంచిగా ఉండాలని కోరిక ఉంది, కానీ నేనే ఎఫెక్ట్ అయ్యాను కదండి. నేనే ఎఫెక్ట్ అయ్యేసరికి నా ద్వారా పని జరగదు, అది జరగాల్సిన పని జరగదు. కోరిక ఉంది, మనం ఉండాలనుకుంటున్నాం, కానీ చాలా 75-80% అమల్లో పెట్టిన 20% ఎక్కడో మళ్ళీ ఇది అవుతుంది అనమాట. అది కాకుండా చూసుకోవడానికి ఇప్పుడు ఇది ఆన్సర్ లాగా నాకు అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి గారు. అవునండి, థ్యాంక్ యూ. ఇంకా మనకు ఒక 5 minutes ఉందండి. లాస్ట్ క్వశ్చన్ ఎవరిని తీసుకుంది, తర్వాత మాకు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. నీలిమ గారు మాట్లాడుతున్నారు. అది చాలా స్ప్లిట్ లో, అంటే చాలా, అంటే ఆ గ్యాప్ అనేది ఉంది చూసారు, ఆ అవేర్నెస్ చేసి ఆ డిస్టర్బెన్స్, అది ఆ గ్యాప్ అనేది చాలా నారో సార్. ఆ టైంలో మనం అవేర్నెస్ తీసుకొచ్చుకొని మనం, అంటే దట్ విల్ కమ్ ఓన్లీ విత్ ప్రాక్టీస్ అనుకుంటా, అంతేనా సార్? అదే ఇప్పుడు ఏదైతే నారో అంటున్నాం చూడండి, అదే యాక్చువల్ గా చాలా పెద్దది అనిపిస్తుంది ప్రాక్టీస్ ఉంటే. ఇప్పుడు మనము ట్రాఫిక్ నడుపుతుంది చూడండి, ఎంత టైం ఉంటుందండి, అవతలోడు వస్తాడు, ఇతరుడు వస్తాడు, వీళ్ళు బ్రేక్ వేస్తాడు, క్లచ్ మారుస్తాడు, స్టీరింగ్ తిస్తాడు, లైట్ ఆన్ చేస్తాడు, ఎన్ని చేస్తారు చెప్పండి. అది నిజంగా టైం క్యాల్కులేట్ చేస్తే అసలు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుతుంది చూడండి. బాడీ లెవెల్ మూవ్మెంట్స్ మళ్ళీ చెప్పాలంటే. బట్ వేరాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సెల్ఫ్. సో సెల్ఫ్ స్పీడ్ ఈస్ వెరీ హై, వెరీ హై అన్నట్టు. సో చాలా టైం ఉంటుంది యాక్చువల్ గా. ఆ ప్రాక్టీస్ లేక మనకు అరే ఆ మూమెంట్ లో అలా అయిపోయింది అంటాం అన్నట్టు. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దెన్ విల్ ఫైండ్ దట్ దెర్ ఈస్ ఎ గ్యాప్ దేర్. I have to practice అండి. అవునండి, ప్రాక్టీస్ టేక్స్ టైం. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఏం లేకుంటే మా సైడ్ నుంచి అంటే ఇప్పుడు ఇదేదైతే చెప్తున్నాం ఇది 2-part ఎక్సర్సైజ్ అండి. సో ద ఫస్ట్ పార్ట్ లో అయితే ఓన్లీ అబ్జర్వ్ గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ అబ్జర్వ్, నో చేంజ్, నో రియాక్షన్. ఇలా ఉందేంటి, అలా ఉందేంటి ఏమనుకోకుండా, థాట్స్ ఉన్నా, థాట్స్ లేకున్నా, థాట్స్ మంచిగా ఉన్నా, థాట్స్ చెడు ఉన్నా, ఫీలింగ్ కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, లోపల ఏం ఫీలింగ్ ఉంది నాలో అనేది. సో దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే దీన్ని ఎవాల్యుయేట్ చేస్తామండి. అంటే ఇది రైట్ ఉందా, రాంగ్ ఉందా, న్యాచురల్లీ యాక్సెప్టబుల్ ఉందా, ఏం ఇష్యూ ఉందని డయాగ్నోస్ చేయడం, బెటర్ చేయడం గురించి నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే అది Part 2, సెల్ఫ్ అవేర్నెస్ Part 2 నెక్స్ట్ వీక్ చేద్దాం. అయితే ఇంకొకటి ఏమనుకున్నామంటే అండి, ఈ సెషన్స్ లో ఇప్పుడు మీరు చాలా మంది, కొంతమంది ఫ్యూ మంత్స్ నుంచి వస్తున్నారు, కొంతమంది ఒక సంవత్సరం, 6 నెలలు, 2 సంవత్సరాలు వస్తున్నారు. అయితే ఎవరైనా కొంచెం డీటెయిల్ గా ఇప్పుడు ఈ కంటెంట్ ని ఎంతవరకు అర్థం చేసుకున్నాము, ఎంత అర్థమైంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేసాము లైఫ్ లో అనేది ఎప్పుడు మేమే మాట్లాడుతూ ఉంటాం కదా, మీరు క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, అలా మీ సైడ్ నుంచి షేరింగ్ వినాలనుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అని ప్రతి వారం ఒక ఇద్దరిని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం షేరింగ్ చేయమని. సో నెక్స్ట్ వీక్ ఇలా ఎవ్రీ వీక్ ఈ సెషన్ లో, రిఫ్రెషర్ సెషన్ లో, ఎందుకంటే అండి వేరే వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని వాళ్ళ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది కూడా చాలా వాల్యుబుల్ అండి. మీరు కూడా చూసారు వర్క్ షాప్ జరిగినప్పుడు మెయిన్ కంటెంట్ సెషన్ లో థియరీ చెప్తారు, ఈవినింగ్ మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నప్పుడు అండి
ఆ క్వశ్చన్ ఆన్సర్స్ లో మనం అడగాలనుకున్న క్వశ్చన్ వేరే వేరే వాళ్ళు అడుగుతుంటారు, వేరే వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుని రకరకాలుగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అవన్నీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ అన్నట్టు. సో అందుకనే దీంట్లో ఎవ్రీ వీక్ ఒక 2 పర్సన్ ఇద్దరిని షేరింగ్ చేయమని అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి మనందరం బెనిఫిట్ పొందొచ్చు. సో అలా మీరు ముందే మాకు చెప్తే ఎవరిద్దరు షేర్ చేస్తారండి, ర్యాండమ్ కాకుండా కొంచెం ముందే మీరు ప్రిపేర్ అయ్యి ప్లాన్డ్ గా ఒక 5 to 10 minutes లా. ఒక్కొక్కసారి షేరింగ్ అంటే ఏంటంటే చాలా పర్సనల్ హిస్టరీ చెప్తూ ఉంటాము. కొంచెం బ్రీఫ్ గా క్రిస్ప్ గా 5 to 10 minutes లో చెప్పగలిగితే ఇట్ విల్ బి గుడ్ అండి. సో నెక్స్ట్ వీక్ ఎవరైనా షేర్ చేస్తా అంటే ఇప్పుడే మీరు చెప్పొచ్చు అండి. సో విల్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ నెక్స్ట్ వీక్ కంపల్సరీ జాయిన్ అయ్యి షేర్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా చేస్తారండి నెక్స్ట్ వీక్ మీ షేర్ ఒక 10 minutes అలా? హలో హరి గారు, మీరు మధ్యలో నేను కొంచెం వినలేదు, ఒక్కసారి ఏమన్నారు? ప్రతి వారం ఒక ఇద్దరిని వాళ్ళ ఇప్పుడు ఇంతవరకు కంటెంట్ విన్నారు, లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు షేర్ చేయమంటానండి. ప్రతి వారం ఒక ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాండి షేర్ చేయమని. అలా ఎవరైనా చేస్తారా అని అడుగుతున్నానండి, ఎవరైనా పేరు ఇస్తారా? హరి గారు, నరేష్ అండి, నేను చేస్తాను సార్ నెక్స్ట్ వీక్. కానీ 10 minutes కి 5 minutes చేస్తా. ఓకే, యా ఫైన్, దట్ ఈస్ గుడ్, యా. నరేష్ విల్ ఐఎమ్ మేకింగ్ ఎ నోట్ అండి. నరేష్, ఇంకా ఎవరైనా? 4th July అండి హరి గారు, ఇది నెక్స్ట్ వీక్? అవునండి, 4th July. ఎస్. ఓకే, అంటే ఇద్దరే ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంతే, వేరే వాళ్ళ పార్టిసిపేషన్ ఉండదు? మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారండి అంతే. ఓకే ఓకే ఓకే. తర్వాత ఈ సెషన్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా చేస్తారండి మీరు? ఓకే, సరే అండి. సో నెక్స్ట్ వీక్ మనకి నరేష్ గారు మా గారు చేస్తారండి. సో ఆ తర్వాత ఆ వారంలో మళ్ళీ అడుగుతాం, ఆ తర్వాత వారం ఎవరు చేస్తారు 11th July అలా. సో అది ఒక కొత్త ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజు ఏదైతే సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ గురించి మాట్లాడామో అది మనం కంటిన్యూ చేద్దామండి నెక్స్ట్ వీక్. సో దట్స్ ఇట్ అండి మా సైడ్ నుంచి. ఎవరైనా దీని గురించి కానీ ఇన్ జనరల్ గానీ ఎనీ క్వశ్చన్ ఉంటే ఎనీ షేరింగ్ వీ కెన్ టేక్ ఇట్. హాయ్ అండి హరి గారు, గుడ్ మార్నింగ్. వేణునాథ్ గారు, గుడ్ మార్నింగ్. వేణునాథ్, యా మీరు చెప్పినది నేను ఇంతకు ముందు కూడా కొన్ని దాంట్లో ట్రై చేశాను. ఇది ఎర్లీ మార్నింగ్ సెషన్ బాగుంది అని అనిపించింది ఫస్ట్ 1-2 minutes. లేటర్ ఆన్ ద థాట్స్ హ్యావ్ బికమ్ వెరీ వైలెంట్. అంటే సమ్ డేంజరస్ గా, ఏదో భయంగా అనిపిస్తుంది. బయటికి వచ్చేస్తున్నా నేను మళ్ళీ థాట్స్ లో నుంచి. బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. సిన్స్ యూ ఆస్క్ టు కంటిన్యూ, ఐ వాస్ స్టిల్ ఆన్ ఇట్. అంటే కొన్ని భయాలు మనలో ఎందుకు వస్తాయి అంటారు? అంటే జస్ట్ థాట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నా కూడా అంటే భయం థాట్స్ షుడ్ వి హ్యావ్ టు, అంటే ఈ ప్రాసెస్ కి అర్థమైందండి. సో జనరల్ గా ఏంటంటే మనకి ఈ రియాక్ట్ అనేది అలవాటు అయింది కదండి. రియాక్ట్ వెదర్ వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ తొందరగా రియాక్ట్ అవ్వడం అనేది కదా. సో ఆ రియాక్షన్ టెండెన్సీ వల్లనే ఈ థాట్స్ ఈ విధంగా ఉండాలి అనేది నాకు ఒక ఫిక్స్ ఉంది అన్నట్టు. ఇలాంటి థాట్స్ ఉండాలి, ఇలాంటి థాట్స్ ఉండదు. అవతల మనిషి ఈ విధంగా బిహేవ్ చేయాలి, ఈ విధంగా బిహేవ్ చేయొద్దు అనేది మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. అలా లేనప్పుడు వీఆర్ రియాక్టింగ్. అలానే ఈవెన్ అబౌట్ అవర్ ఓన్ థాట్స్, నా థాట్స్ పట్ల నాకు కూడా ఒక చాయిస్, ఒక ప్రిఫరెన్స్ ఉందని, ఒక ప్రిఫరెన్స్ ఉందని. అలా కాకుండా వేరేలాగా ఉంటే ఐఎమ్ రియాక్టింగ్. సో వాట్ వీఆర్ సేయింగ్ దట్ జస్ట్ కన్సిడర్ ఈ థాట్స్ నాకు కావనుకోండి, కొద్దిసేపు ఈ ఆడియో థాట్స్ ని చూస్తున్నా అనుకోండి, రైట్? లెట్ జస్ట్ బి ప్యూర్ అబ్జర్వర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. అండ్ అది భయం అది కలుగుతుంది అంటే దాని అర్థం సర్టన్ విధంగా మనం ఉండాలి అనుకుంటున్నాం, ఆ విధంగా లేవు. సో ఐ హ్యావ్ ఎ రియాక్షన్ టు ఇట్. ఓకే అండి, ఐ హ్యావ్ ఎ రియాక్షన్ టు ఇట్. అందుకే నేను రియాక్ట్ కావద్దు, చేంజ్ చేయొద్దు థాట్ ని, జడ్జ్ కూడా చేయొద్దు, పక్కకి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీక్ లో చెప్తాను. ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ అండ్ విన్నారు? ఎస్ అండి. అదే యాక్చువల్ గా ఐ కుడ్ నాట్ ఈవెన్ స్టే బ్యాక్ ఇన్ దోస్ థాట్స్. ఓకే, యాజ్ యూ సెడ్ జస్ట్ అబ్జర్వ్ యాజ్ ఎ థర్డ్ పర్సన్. అవునండి. అది కొద్దిసేపటి దాకా అవి మనకి కాదనుకోండి, రైట్? జస్ట్ కీప్ అబ్జర్వింగ్. అది ఇది భయం అనేది ఒక రియాక్షన్ కదండి ఆ థాట్ కి. ఎస్ అండి.
సో రియాక్షన్ కూడా లేకుండా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 8:30 అయింది. 8:30 అయింది. సో అన్లెస్ దర్ ఈస్ సమ్ వెరీ ప్రెసింగ్ క్వశ్చన్, రాజు గారు మాట్లాడతారు. వారికి హాలూసినేషన్స్ ఏమన్నా ఉన్నాయో కూడా తెలుసుకోండి. ఇప్పుడు మాట్లాడిన స్పీకర్ కి భయాలతో పాటు హాలూసినేషన్స్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకోండి. రెండోది, మన టీంలో ఎవరైనా మెడికల్ డాక్టర్స్ ఉన్నారండి? వారందరికీ కూడా 1 జూలై డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ 1 జూలై నేను డిఎంఎండ్హెచ్ఓ గారిని మా అపార్ట్మెంట్కి తీసుకొచ్చి సన్మానం చేసి ఒక 30 మంది శానిటరీ వర్కర్స్ కి ఆమె చేత ప్రొవిజన్స్ కిట్స్ 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు అన్ని కూడా ఇచ్చాను. 30 మందికి ఇచ్చాను. రేపు 1 జూలై 81 మందికి హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ అసిస్టెంట్స్ కి భోజనం పెట్టాలనే కోరిక ఉన్నది. నేను మూవ్ కాలేకపోతున్నాను. మీరందరూ శుభాకాంక్షలు శుభాశిస్సులు చెప్తే అది చేయగలుగుతాను అనుకుంటున్నాను. చేయాలని తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉన్నది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గ్యాదర్ పీపుల్. ఇంకా 4 days టైం ఉంది కాబట్టి ఐ విల్ బి ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్. ఇది షేర్ చేసుకుంటున్నాను. సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం. నమస్తే. చాలా మంచి ఇంటెన్షన్. సో అంత స్ట్రాంగ్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్ అండి, అండ్ విల్ ఆల్సో షేర్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ అండి. సుబ్బారావు గారు, మీరు ఏమైనా మాట్లాడారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. హరి గారు సార్, నేను యూహెచ్వి ఫ్యాకల్టీ దాంట్లో కోర్స్ చేశాను సార్. దాంట్లో కొంత ఐడియా వచ్చింది. ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ మనకు ఉండకూడదు అనేటువంటిది ఒకటి. దాంట్లో మెయిన్ గా మనకి ఆ ఫీల్ ఉండకూడదు. ఆ ఫీల్ ఉన్నట్టయితే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం అనమాట. అంటే ఎక్కడో మన దీంట్లో థాట్స్ లో రాంగ్ ఉంది. సో దాన్ని ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ రాకూడదు కాబట్టి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్ తోటి డిస్కస్ చేస్తున్నాం. ఏదో ఒక ఈవెంట్ గురించి చేయాలనుకుంటున్నాం. మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా అయితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది అని చెప్పాను. లేదు అని అన్నారు. సరే వేరే డేట్ పెడదాం అయితే అని చెప్పి అన్నాను. డిసైడ్ అని చెప్పాం అనుకోండి. అది లేదు ఇంకో డేట్ పెడదామని చెప్పి వాళ్ళు అన్నారు. సరే దాన్ని కూడా మనం ఇప్పుడు ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ ఉండదు కాబట్టి దానికి యాక్సెప్ట్ చేసాం. దానివల్ల నాకు కూడా నష్టం ఏం లేదు, అయిపోయింది. ఇంకో ఇష్యూలో కూడా అట్లానే వాళ్ళు చెప్పిన దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే అంటే ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ అయితే నాకేం లేదు. కానీ తర్వాత కాలంలో వాళ్ళు మనల్ని ఇలా డామినేట్ చేసేస్తారా అట్లా అనేటువంటిది ఒకటి నాకు బేసిక్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. అట్లా మనం ప్రతిదానికి తగ్గుతూ పోయినట్టయితే మనకి అలాంటి భయం నాకు కలిగింది అనమాట. వాళ్ళు డామినేట్ చేస్తారా అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారనమాట. అట్లా మనం ప్రతిదానికి ఇది చేసినట్టయితే అంటే మనం ఏదో మనకైతే మన ఇండివిజువాలిటీ లేకపోతే మనకేదో ఉండాలి కదా. మనం అంటే లేకపోయినప్పుడు అట్లా వాళ్ళు మనం డామినేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలా ఫ్యామిలీస్ లో చూస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్స్ చెబుతున్నారు. సో నాకు అట్లా భయం కలిగింది. అట్లా దానికి ఎట్లా ఏంటి ఏం చెప్తారు అట్లా? అంటే ఇది ఫీలింగ్ లెవెల్ ఈజ్ వన్ పార్ట్ అండ్ అవుట్ సైడ్ యాక్షన్ ఈజ్ అనదర్ పార్ట్ అండి. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు అనుకోండి, రైట్? ఐ ఫీల్ రిలేటెడ్ టు యూ. మీరు ఇప్పుడు ఈ టైం చేంజ్ అని అడిగారు అనుకోండి. సో ఐ విల్ స్టిల్ హ్యావ్ ద రైట్ ఫీలింగ్ అండ్ టెల్ యూ దట్ వీ కెనాట్ చేంజ్ టైం అని చెప్తారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఒక విషయానికి డిఫరెంట్ గానీ దానికి విరుద్ధంగా కానీ ఇలా కాదండి ఇలా అని చెప్పడం అనేది ఆపోజిషన్ కాదు కదండి. బట్ అప్పుడు ఆ చెప్తున్న ప్రాసెస్ లో ఆ చెప్తున్న టైంలో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ హ్యావ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మీరు వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకొని మీరు లోపల ఫీలింగ్ మాత్రం ఆపోజిషన్ ఉండొచ్చు కదా, రైట్? అది మచ్ వర్స్ కదా ఇంకా చెప్పాలంటే, రైట్? వేరాజ్ ఇన్సైడ్ ఐ హ్యావ్ అన్ ఆపోజిషన్ ఫీలింగ్ బట్ ఐ జస్ట్ సే ఓకే. ఇప్పుడు బాస్ అండ్ సబార్డినేట్ దృష్టిలో అదే కదా జరుగుతుంది, రైట్? కింద ఆయన చెప్పినట్టు ఓకే సార్ అంటారు కానీ బట్ ఫీలింగ్ ఉందా సార్? అంటే నేనే ఫీల్ తోటి నేను ఇచ్చేసానంటే వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం మరి పెద్దానికి మనం ఉన్నదానికి వ్యతిరేకిస్తున్నారు. ఓన్లీ చిన్నపిల్లల మనస్తత్వం అనే భావంతో వాళ్ళు అంతే ఉన్నారు కాబట్టి మనం ఆ భావంతో నేను సరే ఓకే సరే అని చెప్పాను, ఓకే అన్నాను. అట్లా అన్నప్పుడు మరి తర్వాత అట్లా సో మనకి ఇది ఉంటదండి. మనం విత్ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ తోని మోర్ అండ్ మోర్ అకామిడేటివ్ గా ఉన్నప్పుడు అదర్ పీపుల్ అంత సంస్కారం లేనప్పుడు విల్ దే టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ అస్ అనేది ఉంటది. అదే కదా మీరు అనేది క్వశ్చన్. సో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ యూ టేక్ మెజర్స్ టు స్టాప్ ఇట్, రైట్? ఇప్పుడు వెన్ ఎవర్ యూ థింక్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, మీరు ఫీలింగ్ కరెక్ట్ పెట్టుకొని యూ కెన్ బి ఫర్మ్ గా ఉండడం వేరు,
ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి లెటర్స్ ఇప్పుడు సటన్ అమౌంట్ ఇప్పుడు బాగా మీతో మంచిగా ఉంటున్నా అనుకోండి, మీరు మంచిగా ఉండగానే నెక్స్ట్ డే ఇప్పుడు ఒక డబ్బులు హెల్ప్ అడిగారు అనుకోండి, రైట్? అండ్ లెటర్స్ ఐ నో దట్ మీరు ఒట్టిగానే అడుగుతున్న డబ్బులు నిజంగా ఏమి అవసరం లేదని అర్థమైపోయింది అనుకోండి నాకు. ఐ కెన్ క్లియర్లీ సే ఇట్, రైట్? లేదండి ఇదండి మనం రైట్ ఫీలింగ్ ఉంటూనే కెన్ హ్యావ్ క్లియర్ రైట్ ఫీలింగ్ అండ్ డూ దిస్, రైట్? అండ్ మన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఈ రిలేషన్ అయిపోద్దా అనేది ఒకటి, రైట్? అరే ఇలా రిజెక్ట్ చేయడం అనేది ఆపోజిషన్ కదా అనేది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో ఇలా లైక్ సేయింగ్ థింగ్స్ విచ్ ఆర్ రైట్ ఇన్ ఏ విత్ రైట్ ఫీలింగ్, బట్ గట్టిగా క్లియర్ గా చెప్పడం అనేది అదేమి రాంగ్ కాదు. అండ్ దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. మన లోపల ఫీలింగ్ కరెక్ట్గా ఉందనే గురించి చెప్తున్నాం. అవుటర్ యాక్షన్ ఆ పరిస్థితులను బట్టి, అవతల మనిషిని బట్టి, దాన్ని బట్టి యూ విల్ టేక్ ద అప్రోప్రియేట్ వన్. అండ్ నాట్ ఓన్లీ దట్, వన్స్ యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్ ఫీలింగ్ మనకు కనుక ఉంటే మనం వాళ్ళ బెటర్మెంట్ కోసం కూడా పనిచేస్తాం కదండి, రైట్? నాట్ ఓన్లీ ఇప్పుడు మళ్ళీ సారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా వాట్ యూ క్యాన్ డూ, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా అనేది కూడా చేస్తూ ఉంటాం. ద మూమెంట్ వీ ఫీల్ రిలేటెడ్ టు సమ్ పర్సన్ ఆటోమేటిక్ గా వాళ్ళ బెటర్మెంట్ కూడా చేస్తూ ఉంటాం కదా. అదే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. Yeah, so already 8:40 దాకా అయిందండి. So we'll stop the session here. Srinivas, anything?